కాబట్టి మిత్రులారా, మీరు ప్రతి విషయాన్ని ఓపెన్ మైండ్ తోటి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీరు ఇంతకుముందు ఇక్కడ నేర్చుకున్న ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కొంచెం కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఇప్పుడు నేనేం చెప్తున్నా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీరు వచ్చిన పర్పస్ 100%కి 100% ఏమంటారు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? సో ఐ హ్యావ్ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్. అంటే దీనిలో నేను ఐ డిడ్ మై బెస్ట్. యాక్యుప్రెషర్ అక్యుపంచర్లో 2015లో వార్తా మ్యాగజైన్లో కవర్ స్టోరీ వచ్చింది అక్యుప్రెషర్ గురించి. అండ్ అది ఏమంటారు నేనే రాశాను అది. సో దాని తర్వాత మన ఆరోగ్యము, హోమియో టుడే, ఈ హెల్త్ మ్యాగజైన్స్కి నేను దాదాపు 1 year పైన ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఆక్యుపంచర్ మీద ఆర్టికల్స్ రాశాను. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఏపీ తెలంగాణలో అట్లా రెగ్యులర్గా ఒక 1.5 year ఒక 2 మ్యాగజైన్స్కి ఇచ్చినట్టుగా లేరు. అండ్ మా యూట్యూబ్ ఒక 100కు పైగా వీడియోస్ ఉన్నాయి. అండ్ వ్యూస్ కొన్ని మిలియన్స్లో ఉన్నాయి. ఓకే, అది దాని తర్వాత మా పరమాత్మ కృప వల్ల ఓకే నేను గవర్నర్ రంగరాజన్తో అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ హీలర్ ఇన్ ఆక్యుపంచర్ ఇంటర్నేషనల్ అవార్డ్. I attended the international conference. తర్వాత హోలిస్టిక్ ఎక్సలెన్సీ అవార్డ్ ఓకే మన లక్ష్మణ్ గారి చేతుల మీదుగా. దాని తర్వాత వైద్యరత్న అవార్డ్ కాకర్ల సుబ్బారావు గారి చేతుల మీదుగా. దాని తర్వాత జిఆర్ స్వామి చేతుల మీదుగా ఒక బిఫోర్ జస్ట్ కోవిడ్ ఓకే హానరీ డాక్టరేట్ ఇన్ ఆక్యుపంచర్ ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది కాకుండా ఎంతోమంది పేషెంట్స్ స్టూడెంట్స్ ప్రేమ పొందడం జరుగుతుంది. అండ్ పోయిన వీక్ వి డిడ్ ఏ బిగ్ ప్రోగ్రామ్ ఆన్ కోవిడ్ మీద అక్యుప్రెషర్లో ఉచితంగా శిక్షణ ఇచ్చింది నేనే సౌత్ ఇండియాలో. ఓకే మిత్రులారా, సో కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ అక్యుప్రెషర్తో ఏ విధంగా పెంచుకోవచ్చు అనే టాపిక్ మీద మన స్టూడెంట్ అరుంధతి ఏబిఎన్ లైవ్లో పార్టిసిపేట్ చేయడము జరిగింది. ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ, నేను సంతోషపడుతున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ క్లినిక్ పెట్టుకొని ఎంతోమందికి సేవ చేస్తూ ఉన్నారు. సో ఇవి కొన్ని క్లుప్తంగా. అండ్ నా ఈ విద్యలో నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఐ డిడ్ మై డిప్లొమా ఫ్రమ్ వినాయక మిషన్ యూనివర్సిటీ విచ్ ఇస్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ మీకు తెలుసు ఈ రోజుల్లో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో ఆక్యుపంచర్ కోర్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్యుపంచర్ ఫ్రమ్ కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఆల్సో యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అవి కాకుండా సర్టిఫికేట్ కోర్సెస్ చాలా చోట్ల చేశాను. అండ్ డిప్లొమా ఇన్ యోగా అండ్ న్యాచురోపతి ఫ్రమ్ గాంధీ అకాడమీ ఆఫ్ న్యాచురోపతి న్యూ ఢిల్లీ. డిప్లొమా ఇన్ ఎలక్ట్రోమియోపతి ఫ్రమ్ NAHM న్యూ ఢిల్లీ. డయాబెటిక్ ఎడ్యుకేటర్ ఫ్రమ్ ఇండో వియత్నాం మెడికల్ బోర్డ్. వీటితో పాటు రేకీలో మైండ్ పవర్ ప్రోగ్రామ్స్లో, దాని తర్వాత NLP న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మీద, డౌజింగ్ మీద ఓకే బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ మీద, దీని మీద ఐ డిడ్ మై సర్టిఫికేషన్ కోర్సెస్. ఓకే, అంటే మిత్రులారా ఇంత మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు నా వైద్యంతో పాటు వేరే ఆల్టర్నేటివ్ వైద్యాల మీద ఒక మోతాదు అవగాహన ఉంది అని చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, సో
నా నుంచి వాట్ ఎవర్ ద కంటెంట్ మీరు నేర్చుకోబోతారో ఇట్స్ వెరీ జెన్యూన్, ఇట్స్ వెరీ అథెంటిక్. ఎంతోమంది పేషెంట్స్ మీద ప్రయోగించి సక్సెస్ఫుల్ ఫార్ములాస్ని మీకు పంచడం జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వస్థ్ భారత్ విత్ ఎక్యుప్రెషర్. ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు? స్వచ్ఛ భారత్ అన్నారు. ఓకేనా? డాక్టర్ సుభాష్ ఏమంటున్నారు? స్వస్థ్ భారత్ విత్ ఎక్యుప్రెషర్. రోగాలు లేని భారత్ నిర్మిద్దాం ఎక్యుప్రెషర్ ఎక్యుపంచర్తో. ఓకే, సో దీని ద్వారా ఇది అచీవ్ చేయడానికి ఓకే పబ్లిక్ పార్క్స్లో కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్లో కానివ్వండి, ఓకే ఇట్లాగా చాలామందికి ఈ వైద్యం గురించి తెలియడము, ఓకే అండ్ ఈ వైద్యం నుంచి లబ్ధి చేకూర్చే విధంగా అది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఓకే మిత్రులారా, రైట్, సో ఫార్ సో గుడ్. సో ఇప్పుడు స్ట్రేట్ అవే మనము టాపిక్లోకి వద్దాము. ఇంకోటి ఇచ్చిన అనౌన్స్మెంట్ అంటే ఈ మీరంతా విన్నాక ఓకే వీలైతే మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ ఇచ్చేది మీ మనసు నుంచి రావాలి. ఓకే అంటే నాకు ఫర్దర్గా కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మన సహమిత్రులకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. చాలా వరకు ఏం జరుగుతుంటే క్లాస్ అయిపోయిందా టక్కన వెళ్ళిపోయామా అని కాకుండా మీరు ఒకటి ఏమంటారు గమనించాలి. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా సరే, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. ఓకే సో కాబట్టి మీ నిజంగా అంటే నేను నన్ను పొగడడానికి మాట్లాడమంటలేదండి, నిజంగా మీ హార్ట్ నుంచి ఓకే అది నీకు ఇప్పుడు ఒక 55 మంది నాతో కలిపి ఉన్నారు. ఓకే ఇందులో ఒకరిద్దరికి దీనివల్ల బెనిఫిట్ జరిగినా నా ప్రోగ్రామ్ నేను సక్సెస్ అనుకుంటాను. కాబట్టి మీ మనస్ఫూర్తి ఏమంటే ఫీలింగ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడైతే నేర్చుకుంటారో ఓకే మళ్ళీ మీ సర్కిల్లో ఎవరికైనా ఇబ్బంది ఉందనుకోండి, ఈ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈచ్ వన్ టీచ్ వన్ రీచ్ వన్. ఓకేనా? సో ఒకరికి మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇంకొకరికి స్టాలిన్ సినిమాలో లాగా మీరు ఇంకో ముగ్గురు చెప్పండి, ఇంకో ముగ్గురు చెప్తారు, అట్లాగా. ఓకే సో మన పరిధిలో ఉన్నంత వరకు ఓకే ఈ వైద్యాన్ని స్ప్రెడ్ చేద్దాం. ఈ వైద్యం ద్వారా, ఎందుకంటే మందులు లేని, ఆపరేషన్ లేని, సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం ఇది. కాబట్టి ఇది 10 మందికి చేరగలిగితే జనాలు ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే మిత్రులారా, సో ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటి? హీల్ పెయిన్. హీల్ అంటే ఏంటి? మడిమా. ఓకే ఓకే ఇది కదండి హీల్ అంటే. ఓకే ఇక్కడ పెయిన్ ఉన్నా, ఇక్కడ ఇదంతా పెయిన్ ఉన్నా మిత్రులారా, 3 పాయింట్స్. ఇక్కడ సెంటర్లో పెయిన్ ఉన్నా, లేదంటే ఇటువైపు పెయిన్ ఉన్నా, ఇదంతా పెయిన్ ఉన్నా, లేదంటే ఈ బ్యాక్లో పెయిన్ ఉన్నా, ఓకే వీటన్నిటికీ మంచి అక్యుప్రెషర్ ద్వారా మీకు తగ్గించే మార్గాలు చెప్తాను. ఒకటి మిత్రులారా, మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లెవెల్లో ఉంటుంది. అంటే ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లోనే, దాని తర్వాత ఇంకొంచెము ఎక్కువ అవడం, ఇంకొంచెం ఎక్కువ ఉండడం. సో ఇప్పుడు ఎవరికైతే గ్రేడ్ 1 అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉందో, ఇప్పుడు నేను చెప్పే అక్యుప్రెషర్ పాయింట్స్ ద్వారా తగ్గుతుంది. ఒకవేళ గ్రేడ్ 2లో కూడా కొంతవరకు రిలీఫ్ ఉండడానికి అవకాశం ఉంది. గ్రేడ్ 3 ప్రాబ్లం బాగా ముదిరిపోయింది, అక్కడ ఇప్పుడు నేను చెప్పే మీకు అంత హెల్ప్ చేయకపోవచ్చేమో. దానికి దాన్ని టెక్నికల్గా డీల్ చేయాల్సిన పని ఉంటుంది. అప్పుడు మీరు నన్ను లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా అక్యుప్రెషర్ థెరపిస్ట్ని కానీ అక్యుపెన్షర్ థెరపిస్ట్ని కానీ సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు దానికి ఎక్కువ ఫోకస్ అవసరము. నాకు ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయండి, మీరందరూ కలిసి నాకు 1 లక్ష ఇచ్చారు.
అంటే నా పర్పస్ సాల్వ్ అవ్వదు. ఓకేనా? రూ. 1,00,000 తక్కువ డబ్బా ఏం కాదు. కానీ నాకు 10 లక్షలు అవసరం ఉన్నాయి కాబట్టి రూ. 1,00,000తోటి పని జరగదు. అట్లాగా ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ డోస్ తక్కువ ఉందనుకోండి, పని జరగదు. ఓకే, సో ప్రాబ్లం సీరియస్గా ఉన్నప్పుడు నాలాంటి ఎక్స్పర్ట్ని కలిస్తే వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది నుంచి ఏమిటం, సార్ మీరు చెప్పిన పాయింట్స్ నేను పెట్టుకుంటున్నా తగ్గట్లేదు. ఎన్ని రోజుల నుంచి ఉంది? నాకు 5 సంవత్సరాల నుంచి ఉంది. నాకు ఏమంటారు నడవడానికి కష్టం ఉంటుంది. సో అలాంటి కండిషన్లో కొంచెం ఇబ్బంది కావచ్చు, తగ్గొచ్చు, కానీ తగ్గకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో మనం ఫస్ట్ కొద్దిగా మడిమ గురించి తెలుసుకుందాం. అసలు మడిమే అక్కడ ఉన్నది ఏంటి అనేది తెలుసుకుంటే నెక్స్ట్ నేను చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో షార్ట్గా మీకు చెప్పే ప్రయత్నం, నీకు కొన్ని పిక్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మిత్రులారా, ఈ ఎముక ఉంది కదా, ఇది పెద్ద ఎముక. ఓకేనా? ఇక్కడ నుంచి చూడండి, ఒక టెండాన్ ఉంది. టెండాన్ అంటే మీరు ఏమి ఒక తాడు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు చూడండి ఎముక ఉంది, ఇటువైపు మజిల్ ఉంది. అంటే ఒక తాడుకి ఒకవైపు ఎముక ఉండడము, ఇంకోవైపు కండరం ఉండడము. ఓకే, ఆ తాడుని మనము టెండాన్ అంటాము. చూడండి. ఓకే, అట్లాగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇంకో తాడు లాంటిది ఉంటుంది. ఇది కాలు వెనక భాగం అండి. ఇది కాలు బ్యాక్ సైడ్ భాగం. ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఎముక. ఇక్కడ ఎంత నంబర్ ఆఫ్ ఎముకలు. ఇదిగోండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసిన పిక్లో ఏముంది, ఇక్కడ నుంచి ఇలా పైకి తాడు ఉండే, అవునా కదా? ఇప్పుడు ఈ పిక్లో చూడండి, ఇక్కడ నుంచి ఇలా అన్ని వేళ్లకు తాడు ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇంకో రూపంలో చూపిస్తుంది. చూడండి, ఈ ఎముక నుంచి అన్ని వేళ్లకు చూడండి, ఈ వేలుకు, ఈ వేలికి, ఈ వేలికి, ఈ వేలికి. ఓకేనా? రైట్, తాడున్నాయి కదా, దీన్ని మనం ఏమంటున్నాము? టెండాన్ అంటున్నాము. చూడండి, ఇది ఇప్పుడు మీరు ఎక్స్రే తీశారనుకోండి, ఎక్స్రే తీశారు, ఇలా ఉందనుకోండి, ఈ ఎముకను ఏమంటాము? క్యాల్కేనియల్ బోన్ అంటాము. అది కాకుండా దీనికి ఇక్కడ ఏమన్నా చిన్న ఎక్స్ట్రా బోన్ గ్రోత్ వచ్చిందనుకోండి, దాన్ని క్యాల్కేనియల్ స్పర్ అంటాము. చూడండి, ఇంకో దీనిలో చూపిస్తాను, ఇంకో పిక్లో చూపిస్తాను. సో ఇట్ విల్ బీ ఈజీ. ఇదిగోండి, దీనిలో చూడండి, ఈ ఈ ఈ పెరిగిన ఎముక కనిపిస్తుందా మీకు? మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్ట్రా గ్రోత్. దిస్ ఇస్ ఎక్స్ట్రా గ్రోత్. దీన్ని ఏమంటున్నాం మనము? హీల్ స్పర్ అంటున్నాము. ఇది ఎక్స్ట్రా గ్రోత్ అయ్యింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనం చూసాం కదా, ఇక్కడ నుంచి ఇలాగా టెండాన్ ఉంది కదా, ఏమంటారు, దీని మీద లోడు పడడం వల్ల సో వాళ్ళ పేషెంట్కి ఇక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఇదంతా పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అట్లాగా కొన్ని సందర్భాల్లో ఓకే ఇక్కడ సెంటర్లో కానీ లేకపోతే ఈ కాలంతా కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు వస్తుంది? బికాస్ ఈ ఎక్స్ట్రా బోన్ గ్రో అయ్యింది కాబట్టి ఈ పెరిగిన ఎముక ఏం చేస్తుంది? టెండాన్ మీద లోడ్ వేస్తుంది, తద్వారా వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎక్స్రేలో చూసారు ఏంటి, హీల్ స్పర్ లేనిది. ఈ ఎక్స్రేలో మీరు చూస్తుండ్రు స్పర్ అంటే ఏం లేదు, ఎక్స్ట్రా బోన్ గ్రోత్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, అదేం సార్ మన ఏమంటారు
21 ఇయర్స్ తర్వాత మనకు డెవలప్మెంట్ ఉండదు కదా ఫర్దర్గా గ్రో అవ్వడానికి. మరి బోన్ ఎలా పెరుగుతుంది అంటే మిత్రులారా, కిడ్నీ స్టోన్ అన్నది ఎట్లాగో ఇది ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అవ్వడం అట్లా. కిడ్నీ స్టోన్ అంటే ఏంటి? మన కిడ్నీస్లో రాళ్ళు ఉండవు, అంటే మనం అనుకున్నట్టుగా మనం చూసే రాళ్ళు ఉండవు, అవునా కాదా? ఓకే, అక్కడ ఏమైతే అక్యుములేట్ అయిందో అదే గట్టిగా అవుతుంది. అట్లాగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేక కాల్షియం డిపాజిట్ అవుతుంది. అక్కడ డిపాజిట్ అయ్యి ఏమవుతుంది? అది హార్డ్గా అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాము? ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అంటున్నాము. కానీ బోను నిజంగానే పెరగదు మిత్రులారా. ఈ విషయం మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బోన్ ఎలా పెరుగుతుంది అని చెప్పేసి. ఇదండి దాని వెనకాలన్న స్టోరీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ టెండాన్లో ఓకే అంటే మీరు ఇప్పుడు మనం నడిచేప్పుడు నేలంతా సమానం ఉండదు కదండి. అట్లాగా మనం ఒక జంప్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, సో ఓకేనా, ఇక్కడ ఇబ్బంది రావచ్చు, లేకపోతే ఇక్కడ ఇబ్బంది రావచ్చు, ఇక్కడ నొప్పి ఉండొచ్చు, ఇక్కడ నొప్పి ఉండొచ్చు. చాలామంది చూడండి తెలంగాణ ఏరియాలో ఇక్కడ నొప్పి ఉంటే దీన్ని ఏమంటారు? గుర్రం మూతులు అంటారు, అవునా కాదా? సో అది ఉండొచ్చు. సో ప్రాబ్లము మీకు ఎక్కడ ఉండొచ్చు? ప్రాబ్లం ఇది ఎందుకండి? ఈ బోన్ ఇక్కడ ఉండొచ్చు, ఓకేనా, లేదంటే ప్రాబ్లము ఇక్కడ ఉండొచ్చు. ప్రాబ్లం ఇక్కడున్నా మనము తగ్గించే మార్గాల్ని మన వైద్యం ద్వారా మీకు చూపిస్తాను. ఇది పాదం వెనుక సైడ్ చూడండి మిత్రులారా, పాదం వెనుక సైడ్ ఇది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మామూలుగా అయితే ఇలా ఇక్కడ ఇబ్బంది ఉండకూడదు, ఓకేనా. ఇది కరెక్ట్గా ఉండాలి. అంటే మనము హీల్స్ వేసుకోవడం, చూడండి చాలామంది అమ్మాయిలు హీల్స్ వేసుకోవడం పాష్ అనుకుంటారు, చూసారా? మీరు హీల్స్ వేసుకోవడం వల్ల అంటే ఏదైనా సరే పరమాత్ముడు మనని ఎలా నడవమండో అలా నడవాలండి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు మన తెలివిని ఉపయోగించి మనకు అనుగుణంగా నడుస్తున్నాము, మనం చాలా రోగాలు తెచ్చుకుంటున్నాము. ఓకే, సో కాబట్టి ఐ హీల్ వాడడం మంచిది కాదండి. సో ఇలా అంటే ఐ హీల్ వేసుకున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా జంపింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తాడు ఉంది కదా, ఓకే, దీన్ని ఏమంటున్నాం మనము? ప్లాంటార్ ఫేషియా అంటున్నాము. ఓకే, సో ఈ ప్లాంటార్ ఫేషియా ఏమైనా డ్యామేజ్ అవ్వడం అవ్వచ్చు, లేదంటే మీకు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఏంటి, ఇక్కడ హీల్స్ పర్ డెవలప్ అయ్యి ఓకే అది దీని మీద లోడు ఇస్తుండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి తాడులాగుంది కదండి. సో ఇక్కడ ఆ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ పెరగడం ద్వారా ఓకే, సో దీని మీద దీన్ని స్ట్రెయిన్ చేయడం వల్ల, దీన్ని ఇబ్బందికి గురి చేయడం వల్ల ఏమవుతుంది? మీరు నడిచినప్పుడు ఈ పాదం అంతా పెయిన్ వస్తుంది. దీన్ని ఏమంటారు? ప్లాంటార్ ఫేషియైటిస్ ఆర్ ప్లాంటార్ ఫేషియా. ఓకే రైట్. సో ఓన్లీ ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకోండి, హీల్ పెయిన్ అంటారు. సో మీకేంటి పెయిన్? ఇక్కడ బ్యాక్ వచ్చినా, ఇక్కడ వచ్చినా, పాదం మీద అంత వచ్చినా, మనము ఈరోజు అన్నీ తెలుసుకుందాం మిత్రులారా. మళ్ళీ చెప్తుంది చూడండి, మీకు ప్రాబ్లం ఇక్కడే వచ్చినా, హీల్స్ పర్ ఉండి ఇక్కడే పెయిన్ ఉన్నా, లేదంటే ఇక్కడ పెయిన్ ఉన్నా, లేదంటే ఈ వెనకాల ఏదైతే టెండాన్ ఉందో ఇక్కడ ఇబ్బంది వచ్చినా, లేదు ఈ ముందర ఏదైతే టెండాన్ ఉందో ఇందులో ఇబ్బంది వచ్చినా, మనం అన్నింటినీ డిస్కౌంట్ లేకుండా టార్గెట్ చేద్దాం. ఓకేనా? నో డిస్కౌంట్. సో వి విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనం ఏంటి, పాదము నిర్మాణం గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ మనము ఒకరితో ఫైటింగ్ చేయాలంటే అసలు వాళ్ళు ఎవరైనా తెలియాలి కదా. ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖానా ఏందని, అప్పుడు మనం ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
సో ఇప్పుడు మనం ఏంటి, పాదం గురించి మనం తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ చెప్తుండండి. ఓకే, సో ఇక్కడ పెయిన్ ఉన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమి ఇంతకుముందు చూసాం, ఏముంది ఇక్కడ నుంచి అన్ని వేళ్ళకి ఏముంది, ఒక తాడు లాంటిది ఉంది, దాన్ని ప్లాంటర్ ఫేషియా అంటున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఏముంది, ఇక్కడ తాడు లాంటిది ఉంది, దానిలో ఏమంటున్నాము, అచిలిస్ టెండాన్ అంటున్నాము. సో మనకు ప్రాబ్లం ఇక్కడ రావచ్చు బ్యాక్ సైడ్లో, లేదంటే కొంచెం పైకి ఈ ఏరియాలో రావచ్చు. ఓకే, ఇక్కడ సెంటర్లో రావచ్చు, లేదంటే ఈ పక్క రావచ్చు, లేదంటే ఇది ఉంటూ ఇవన్నీ ఉండొచ్చు. అన్నింటినీ వి విల్ టేక్ ఇట్ రైట్. సో కొత్తగా ఈరోజు అటెండ్ అయిన వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా నేను ప్లాన్ చేస్తాను. లేదు సార్ నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను అక్యుప్రెషర్, వాళ్ళకు కూడా కొత్త పాయింట్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తాను. ఓకే, జనరల్గా మీరు ఇంతకుముందు ఇక్కడ చూడండి, నేను ఈరోజు ఇస్తాను. మనకేం తెలుసు, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ ట్రీట్మెంట్ చేయాలని తెలుసు, అవునా కాదా? దట్ ఈస్ కాల్డ్ లోకల్ ట్రీట్మెంట్. ఈరోజు నేను మీకేం చూపిస్తాను, డిజిటల్ ట్రీట్మెంట్. అంటే ప్రాబ్లము కాళ్ళలో ఉంటే మనం చేతిలో నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. దాన్ని ఏమంటారు, డిజిటల్ ఆక్యుపంచర్ అంటారు. ఓకే, సరే, అంతకంటే ముందు అసలు అక్యుప్రెషర్ అంటే ఏంటి, అక్యుపంచర్ అంటే ఏంటి, ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందన్న దాని మీద కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్యుప్రెషర్, అక్యుపంచర్ అంటే తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఒక శక్తి బిందువుని, ఓకే, ఒక శక్తి బిందువుని, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది ఒక శక్తి బిందువు అనుకోండి. ఓకే, ఇది ఒక శక్తి బిందువు. ఈ శక్తి బిందువుని మనం సూదితో ప్రేరేపిస్తే ఆ ప్రక్రియని ఏమంటారు, అక్యుపంచర్ అంటారు. సూది కాకుండా మనం దేంతో ప్రేరేపించిన ఆ ప్రక్రియని ఏమంటారు, అక్యుప్రెషర్ అంటారు. మిత్రులారా, ఈరోజు టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఎందుకంటే చాలా ఏమంటారు, అక్యుప్రెషర్ మీద, అక్యుపంచర్ మీద భిన్నమైన వాదనలు ఉన్నాయి. నేను అందులో పోదలుచుకోవట్లేదు, బట్ నేనేమై చెప్తున్నానో ఓకే, ఇది మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సార్ అక్కడ వాళ్ళు అట్లా ఇట్లా అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు నేనేం చెప్తుందో అది వినండి. నేను చెప్పింది లాజికల్ అనిపిస్తుందా, మీరు ఇంకోరు చెప్పింది లాజికల్ అనిపించిందా, చూడండి. మీకు ఏది మీ మనసుకు ఆ లాజికల్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. రైట్, నేను చెప్పే ప్రతి విషయం వెనకాల సైంటిఫిక్ బ్యాక్డ్ రీజనింగ్ ఉంటుంది. ఏది చెప్పినా ఏముంటుంది మిత్రులారా, సైంటిఫిక్ బ్యాక్డ్ రీజనింగ్. ఓకే, వీలైనంత వరకు రీజనింగ్ ఉంటేనే నేను ఐ విల్ కమ్ ఫార్వర్డ్ టు టెల్ యూ. అందుకని మిత్రులారా, మన దగ్గర క్లాస్ వినే వాళ్ళకు నేనేమంటాను, మన క్లాస్లో స్పెషాలిటీ ఏంటి, వై. సార్ హెడేక్ ఈ పాయింట్ పెట్టాలి, అవును, అదే పాయింట్ మనం హెడేక్ ఎందుకు పెట్టాలి, వై నాట్ సమ్ అదర్ పాయింట్. ఇదే మన క్లాస్ స్పెషాలిటీ. మనం ఏ పాయింట్ చెప్పినా దాని వెనకాల సైంటిఫిక్ రీజనింగ్. అది 1 hour క్లాస్ కావచ్చు, 1 year క్లాస్ కావచ్చు. ఓకే, దేనికైనా సరే మనము సైంటిఫిక్ రీజనింగ్ ఇస్తాము. లేకపోతే నా దగ్గరికి ఎందుకండి, మీరు ఏమంటారు, నెట్లో ఓపెన్ చేసుకోవచ్చు కదా, అక్యుప్రెషర్ పాయింట్స్ ఫర్ హీల్ పెయిన్. ఓకే, సో వై కమింగ్ హియర్. ఇక్కడ ఫర్ ఎవ్రీథింగ్ రీజనింగ్ విల్ బి సబ్స్టిట్యూటెడ్. అది ఫ్రీ క్లాస్ అయినా సరే, పెయిడ్ క్లాస్ అయినా సరే, 1 day క్లాస్ అయినా సరే, 1 year క్లాస్ అయినా సరే. బై ద బై, నేను ఓకే చూపిస్తాను మీకు. నేను 4 days నుంచి 3 years వరకు డిఫరెంట్ లెవెల్లో క్లాస్ చెప్తాను. ఓకే, 4 days క్లాస్ చెప్తాను, 10 days క్లాస్ చెప్తాను, 15 days క్లాస్ చెప్తాను. ఓకే, 1 year క్లాసులు. ఓకే, అండ్ నెక్స్ట్ 2 years క్లాసులు, 3 years క్లాసులు. 1 year ఏమో డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్, ఓకేనా. 2 years ఏమో డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా. 3 years ఏమో గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్యుపంచర్. అట్లా డిఫరెంట్ లెవెల్స్. అండ్ అది కాకుండా ఆక్యుపంచర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఏవైతే వివిధ దేశాల్లో ఏవైతే ప్రాచుర్యం పొందిన ఉన్నాయో అవన్నీ నేర్చుకొని
నేను నా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదిగోండి మీకు కనిపిస్తుందా నీడిల్? యా హోప్, యా ఇదిగోండి నీడిల్. ఓకే, సో ఇప్పుడు నీడిల్ని నేను ఈ పాయింట్ దగ్గర పెట్టాను అనుకోండి, కనిపిస్తుంది కదా? ఓకే, సో ఈ ప్రక్రియను ఏమంటారు? యాక్యుపంచర్ అంటారు. ఓకే, చూడండి నేను నీడిల్ పెట్టాను, కనపడుతుందా మీకు అందరికీ? యా నీడిల్. ఓకే, ఈ ప్రక్రియను ఏమంటారు? యాక్యుపంచర్ అంటారు. ఓకే, ఒక శక్తి బిందువు మీద నీడిల్ పెడితే ఆ ప్రక్రియను యాక్యుపంచర్ అంటారు. ఇదే శక్తి బిందువు పైన ఇలా నొక్కాను అనుకోండి, దీన్ని యాక్యుప్రెషర్ అంటారు. ఓకే, సో దీని మీద కలర్ పెడితేనేమో కలర్ థెరపీ అంటారు, మ్యాగ్నెట్ పెడితేనేమో మ్యాగ్నెట్ థెరపీ అంటారు. ఓకే, ఏమన్నా చేయండి మీరు, సూది కాకుండా ఏమి చేసినా ఆ ప్రక్రియను ఏమంటారు మిత్రులారా? యాక్యుప్రెషర్ అంటారు. ఆభరణాలు పెడుతున్నాము, ఆర్నమెంటల్ థెరపీ. కలర్ పెడుతున్నాము, కలర్ థెరపీ. అట్లాగా. సో ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, అకస్ అంటే షార్ప్ ఆబ్జెక్ట్. అకస్ అంటే ఓకే, సో ఒక షార్ప్ ఆబ్జెక్ట్ నుంచి మీరు స్కిన్లో హోల్ చేస్తే ఆ ప్రక్రియను యాక్యుపంచర్ అంటారు. సూది కాకుండా మీరు ఏది పెట్టినా ఆ ప్రక్రియను ఏమంటారు? యాక్యుప్రెషర్ అంటారు. అంతేగాని చేతులు ఉంది యాక్యుప్రెషరు, బాడీలో ఉంది యాక్యుపంచర్ అలా కాదు మిత్రులారా. ఓకే, సో acupuncture can be done in 3 stages. One is in reflexology, one is in correspondence, one is in meridianology. acupuncture ని మనం 3 పద్ధతుల ద్వారా చేయొచ్చు. రిఫ్లెక్సాలజీ ద్వారా, మెరిడియన్ సిస్టమ్ ద్వారా, అంటే కరస్పాండెన్స్ సిస్టమ్ ద్వారా. ఓకే, వీటిలోకి నేను వెళ్ళట్లేదు. బట్ మీరేం గుర్తుపెట్టుకోండి, యాక్యుప్రెషరు యాక్యుపంచర్కి తేడా ఏమి లేదు. ఇక్కడ గింజ పెడితే ఏమంటారు? దాన్ని సీడ్ థెరపీ అంటారు. గింజ పెడితే నేను అవన్నీ మనం ఈరోజు ఇక్కడ ప్రెస్సింగ్ చూపిస్తాను, నెక్స్ట్ సీడ్స్ పెట్టేది చూపిస్తాను. దట్ విల్, ఎందుకంటే మీ దగ్గర కామన్ పీపుల్ కాబట్టి, ఓకే, నీడిల్స్ అవి ఉంటాయి కాబట్టి. బట్ నీడిల్ చేసుకునే వాళ్ళకు నీడిల్ ఎలా అనేది కూడా చూపిస్తాను. డూ నాట్ వరీ, రైట్? ఓకే, స్ట్రైట్ అవే వీఆర్ కమింగ్ ఇన్ టు సబ్జెక్ట్. దాని నుంచి సబ్జెక్టులు ఉన్నాం అనుకోండి. ఇంకొకటి ఒక చిన్నది చెప్పిన తర్వాత ఐ గో ఫైర్ రైట్. చాలామంది ఏం చేస్తారంటే, సార్ నాకు అక్యుప్రెషర్ తెలియదని నాకు డయాబెటిక్ పాయింట్ పంపండి సార్ అంటారు. అప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఒక రోజుకి కనీసము 15 నుంచి 20 కాల్స్ వస్తాయి, ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా వస్తాయి. ఓకే, సో నేను అందరికీ, మీరు ఒకసారి ఆలోచించండి, నేను అందరికీ వీడియోస్ చేసి పంపించిన అనుకోండి, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను. అంటే నా పనులు అవ్వలేవు. మీకు ఆల్రెడీ వైద్యం తెలిసింది అనుకోండి, వైద్యం తెలిసింది, నేను జస్ట్ ఒక 2 minutesలో వాయిస్ మెసేజ్ పెడతాను, ఈ పాయింట్ వాడండి, ఈ పాయింట్స్ వాడండి అని చెప్పేసి. సో వైద్యం తెలియనప్పుడు మీరు పెడితే, నేను ఒకవేళ నా దగ్గర ఏమైనా ప్రీవియస్ వీడియో ఉంటే ఆ లింక్ పంపిస్తాను. లేదనుకోండి పంపించలేకపోతే మీరు ఇంకోలాగా ఫీల్ కావద్దండి. ఎందుకంటే చాలామంది అన్నారు, అదేంటి సార్ మీరు క్లాస్లో అంత సరదాగా ఉంటారు, అంత బాగా ఏమంటారు నిస్వార్థంగా అనిపిస్తారు, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మీరు పాయింట్స్ పంపించట్లేదు అని చాలామంది అంటారు. ఓకే, కాకపోతే వాళ్ళకి నాకుండే ప్రాబ్లం తెలియదు కదా, నాకు వచ్చే ప్రాబ్లం తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, సార్ నేను ఒక్కని అడిగినా కదా సార్, ఒక్కసారి అడిగినా కదా సార్ అంటారు. కానీ నాకు రోజు 10 నుంచి 20 కాల్స్ వస్తాయి. ఈవెన్ ఐ డూ ఆన్లైన్ కన్సల్టేషన్, ఐ టేక్ క్లాసెస్, ఐ టేక్ డిప్లొమా క్లాసెస్, ఐ టేక్ డిగ్రీ క్లాసెస్. నేను వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా ఐ గో యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్. ఓకే, సో ఐ రైట్ ఆర్టికల్స్. కాబట్టి నా విషయాలు, నా యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి మిత్రులారా. సో ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మీరు అన్యథా భావించొద్దు మిత్రులారా. మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు ఒకవేళ దానికి సంబంధించిన నాకు వీడియో ఉంటే నేను మీకు పోస్ట్ చేస్తాను. లేదనుకోండి, మీ ఏమంటారు, నేను అది పెట్టకపోతే మీరు ఫీల్ అవ్వదు. ఎందుకంటే నేను ప్రతి వాళ్ళకి అలా చేయలేను. ఇంకోలాగా అనుకో, నాకు నా నాలెడ్జ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నదే నాకు ఉంటుంది, కానీ ఇంకోలాగా ఉంటుంది. కాకపోతే సమయ సందర్భం కూడా మనకు దానికి సహకరించాలి కదా, అది. ఓకే, రైట్.
ఇప్పుడు మీకు నేను ఒక పాయింట్ టుంగులో చెప్పాను అనుకోండి, మీకు టుంగు తెలియదు అనుకోండి, నాకు ఇబ్బంది లేదు ఆ పాయింట్ లొకేట్ చేసి మీకు పెట్టడం. కాబట్టి ఓకే, సో మీకు తెలిసిన దానిలో నేను నేను ఏమంటారు చెప్తాను. ఒకవేళ మీరు పెట్టకపోతే మీరు ఇంకోలాగా ఫీల్ అవ్వద్దు, రైట్? సో ఇప్పుడు ఒకవేళ ఎడమ కాల్లో ప్రాబ్లం ఉందనుకోండి, కుడి కాల్లో ప్రాబ్లం ఉందనుకోండి, మనము ఎడమ చేయి తీసుకుంటాం ట్రీట్మెంట్కు. సార్ ఇదేంది సార్, కుడి కాల్లో ప్రాబ్లం ఉంది, ఎడమ చెయ్యిని తీసుకుంటున్నారు? ఓకే, అంటే ఎడమ చెయ్యి కుడి కాలు ఏంటి ఫ్రెండ్స్? ఓకే, రైట్ లెగ్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లెఫ్ట్ హ్యాండ్. ఏం సార్ ఎట్లాగట్లా అంటే, అకార్డింగ్ టు అక్యుపంచర్ ఒక సిద్ధాంతం ఉంది, లా ఆఫ్ కరస్పాండెన్స్ అని. సో ఇది చెయ్యి మీకు మీరు కొంచెము డీప్గా ఆలోచిస్తే ఇందులో 5 వేళ్ళు ఉన్నాయి, అవునా కాదా? ఇది వైట్ సైడు, ఓకేనా? ఇది బ్లాక్ సైడు, పాదం కూడా అలాగే ఉంటుంది చూడండి, 5 వేళ్ళు, కింద వైటు పైన బ్లాకు. ఓకే, సో ఇది ఎక్కువ మూమెంట్ అవుతుంది, పాదం కూడా కొంచెం మూమెంట్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏమంటారు ఫ్రెండ్షిప్ కుదరడానికి అవకాశం ఉంది, ఈ రెండింటి మధ్యలో సయోధ కుదరడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మిత్రులారా ఎడమ చేతిలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కుడి కాలు వాడచ్చు, అట్లా కుడి కాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎడమ చేయి వాడచ్చు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? పాదాల ఇబ్బందులు, పాదాల నొప్పులు. సో దాని గురించి వి విల్ టేక్. ఓకే, మనం వాడే ఏరియా ఏంటి? మొత్తము ఈ కంప్లీట్ ఏరియా, నెక్స్ట్ ఈ ఏరియా, అంతే. ఈ 3 ప్రాబ్లమ్స్కి, ఒక ప్రాబ్లంకి ఏమో ఈ ఏరియా, ఒక ప్రాబ్లంకి ఏమో కంప్లీట్ ఏరియా, ఇంకో ప్రాబ్లంకి ఈ ఏరియా, అంతే. ఈ 3 ఏరియాసే మనం వాడుకొని మనం ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంది, రైట్? సో వన్ బై వన్ ఐ విల్ కమ్. ఓన్లీ ఇక్కడ సెంటర్లో ఉందనుకోండి పెయిన్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హీల్ స్పర్ ఉందా, ఏమైనా ఉండనివ్వండి, ఇక్కడ బోన్ పెరిగిందా, కండ పెరిగిందా, మజిల్ పెరిగిందా, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఇబ్బంది ఉంది, వీళ్ళ దోస్త్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి, చూడరా బాబు మీ ఫ్రెండ్కి ఇట్లా అయిందంట, మీరు చూసుకోని చెప్పేసి. వాళ్ళ దోస్త్ ఎవరు? లెఫ్ట్ హ్యాండ్, అవునా? రైట్. సో మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఈ భాగంలో ఉన్నప్పుడు ఓకే, మనం ఈ భాగాన్ని తీసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్లోనే, రైట్ హ్యాండ్లో వద్దండి. ఎందుకు? మీరు చూడండి, ఇప్పుడు ఎవరైనా తాడు పైన నడిచినప్పుడు ఏం చేస్తారు? రైట్ లెగ్ వేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటారు, ఎందుకంటే ఈ 2 ఫ్రెండ్స్ కాబట్టి. ఇదేంటి? డయాగ్నల్, అవునా? సో లెఫ్ట్ హ్యాండ్ కెన్ బ్యాలెన్స్ రైట్ లెగ్ కెన్ బ్యాలెన్స్ లెఫ్ట్ హ్యాండ్, అందుకని. ఓకే, సో సార్ ఒకవేళ నాకు తెలియకుండా నేను ఏమైనా ఏరియా కొంచెం ఇటు తీసుకున్నాను, ఏం కాదు. మన వైద్యం ద్వారా మీకు సైడ్ బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రైట్? చూడండి, ఈ ఏరియా మొత్తం తీసుకోండి, ఓకేనా? మరి ఏం సార్ మనం మొత్తము ఈ ఏరియా మొత్తము చేయాలా అంటే, ఒకవేళ మీకు మీరేం చేయాలి అంటే, ఈ ఏరియాలో ఇలా చూడండి, ఇలా ఫింగర్స్ ఇలా 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 నొక్కుతూ ఉండండి. ఎక్కడైనా నొప్పి అనిపించింది అనుకోండి, ఓకేనా, ఆ పాయింట్ మార్క్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నొప్పి అనిపించింది, ఇది మార్క్ చేసుకోండి. అట్లాగా మళ్ళీ ఇదంతా నొప్పి చూడండి. ఓకే, సో ఇక్కడ ఇంకో పాయింట్ అనిపించింది, మార్క్ చేసుకోండి. అట్లా మీకు ఎన్ని పాయింట్స్, ఒక 3-4, ఓకే, 3-4 పాయింట్స్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ రావచ్చు, సో ఈ పాయింట్స్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఏం చేయాలి? మీరు ఎక్కడెక్కడైతే మీరు మార్క్ చేస్తున్నారో అక్కడే ఎక్కువ నొక్కే ప్రయత్నం చేయండి. ఎందుకు? సమస్య ఇక్కడ ఉంది అంటే ప్రాబ్లం ఈ మీరు మార్క్ చేసుకున్న ఏరియాలోనే ఉంది, ఇదంతా ఏరియాలో లేదు. కాబట్టి మీరు మార్క్ చేసుకున్న ఆ ఏరియాను నొక్కే ప్రయత్నం చేయండి. ఎంతసేపు నొక్కాలి? ఒక పాయింట్ని 30 సెకండ్ల నుంచి 90 సెకండ్ల వరకు మీరు నొక్కొచ్చు. అంటే
ఒక హాఫ్ మినిట్ టు 1.5 మినిట్ నొక్కొచ్చు. ఎంత ప్రెషర్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. చాలామంది ఏమనుకుంటారంటే ఎనర్జీ లోపల ఉంటుంది, మనం గట్టిగా నొక్కాలి. నో, మనం ఫోన్లో మాట్లాడుతున్నాం కదండి. అమెరికా నుంచి చెప్పి గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడతలేదు కదండి. సిగ్నలింగ్ కరెక్ట్గా ఉండాలి, అవునా కాదా? ఇందులో కూడా అంతే, మన పాయింట్ రైట్ లొకేషన్లో మనము తీసుకోవాలి అంతే తప్ప గట్టిగా నొక్కినమా మెల్లిగా నొక్కినమా అన్నది కాదండి. ఓకే, కరెక్ట్ పాయింట్ మనము సెలెక్ట్ చేసుకున్నామా లేదన్నదే బిగ్ క్వశ్చన్. సో కాబట్టి గట్టిగా నొక్కాల్సిన పని లేదు, కంఫర్టబుల్ ప్రెషర్ ఉండాలి. అంటే పేషెంట్ ఎంతైతే పెయిన్ని ఓర్చుకోగలుగుతాడో అంత ఏమంటారు ప్రెషర్ ఇవ్వాలి. రోజుకి ఎన్నిసార్లు చేయాలి? ఒకవేళ సమస్య ఎక్కువ ఉంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చేయండి. సమస్య తక్కువ ఉంది, పొద్దున సాయంత్రం చేయండి. ఇంకా తక్కువ ఉంది, రోజుకు ఒక పూట చేసినా పర్వాలేదు. సరే, ఎన్ని రోజులు చేయాలి? తగ్గే వరకు చేయాలి. తగ్గిన తర్వాత కూడా చేయాలన్నా? తగ్గిన తర్వాత కూడా అప్పుడప్పుడు చేయండి. ఎందుకు? అది మళ్ళీ మిమ్మల్ని పలకరించకుండా, అది మళ్ళీ మీ ఇంటికి చుట్టమై రాకుండా అప్పుడప్పుడు మీరు తగ్గాక కూడా చెయ్యండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏం లేదండి, అంటే ఎస్, ఒకవేళ మీ దగ్గర ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, దీన్ని ఏమంటాం మనము? ఏంటిది? ప్లాస్టిక్ జిమ్మీ. ఓకే, ప్లాస్టిక్ జిమ్మీ. ఇట్లాగా వుడన్ జిమ్మీ ఉంటుంది అండ్ ఇట్లాగా. ఓకే, చూడండి, దిస్ మెటాలిక్ జిమ్మీ. ఓకే, ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా సరే యాక్యుప్రెషర్, యాక్యుపంచర్ షాప్స్ దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయి. ఓకే, ఇట్లాగా. లేదు అంటే ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా ఇదిగోండి, దీన్ని ఏమంటారు? కరేలా అంటారు. చూడండి, ఒకవైపు ఏమో షార్ప్ ఉంది, ఇంకోవైపు కొంచెం అంత షార్ప్ లేదు. అంటే ఇది చిన్న చిన్న ఏరియాని నొక్కడానికి. ఓకే, ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఏం చేయొచ్చు? ఇలా పట్టుకొని, ఈ పట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? చూడండి, దీనికి అంతా కరేలాగా ఉంటుంది, అవునా కాదా? సో ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, అవునా కాదా? సో ఇలా ఈ మార్క్ ఉన్న పాయింట్స్ దగ్గర మీరు ఇలా నొక్కొచ్చు. మీరు మార్క్ చేసుకున్న పాయింట్స్లో. సార్ మా దగ్గర ఈ కరేలా లేదు, ఈ జిమ్మీలు లేవు అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు? మీరు ఒక పెన్సిల్ తీసుకొని, యూ టేక్ దిస్ అ పెన్సిల్. ఓకేనా? ఇలాగా. ఓకే, పెన్స్కి ఇలా బద్దగా ఉండదు కాబట్టి పెన్సిల్ చెప్తున్నాను నేను మీకు. ఓకే, మీకు పెన్స్కి ఇలా ఉండదు కదండి, అందుకని పెన్సిల్ చెప్తాను. సో పెన్సిల్తో మీరు ఏం చేయొచ్చు? ఇలాగా. ఓకే, అంటే ఎప్పుడు ఇలాగ పెట్టుకొని చేయాలని అలా పెట్టుకొని ఏం చేయాలి? కంఫర్టబుల్ పెట్టుకోండి, కానీ మీకు కనిపించడానికి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, ఇలాగా. అర్థమైంది కదా? తర్వాత ఏం చేయండి? ఒకసారి జస్ట్ ఇదిగోండి, ఇలా అనండి. అప్పుడు ఏమవుతుంది? ఇలా అంటే ఏమవుతుంది? మీరు ఏమైనా పాయింట్ మిస్ అయినా కూడా అంత ఏరియా కవర్ అవుతుంది. లేదంటే ఇలా లాక్ చేసుకోండి. చూడండి, ఇలా లాక్ చేసుకొని ఇలా అప్పుడు ఏమవుతుంది? ఈ కంప్లీట్ ఏరియా స్టిమ్యులేట్ అవుతుంది. మీరు పాయింట్స్ మార్క్ చేసుకున్నాక కూడా జస్ట్ ఒక 1 మినిట్ ఇలా అనండి. సో దీని ద్వారా ఏమవుతుంది? ఈ ఏరియా అంతా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది, రైట్? సో ఇలా కరేలా ఉంటే ఇలా అనుకోవచ్చు, మీరు ఇలా అనుకోవచ్చు. దాని తర్వాత ఇది ఫుట్ రోలర్ అంటారు. ఫుట్ రోలర్ చూడండి, అంటే కాలు పెట్టి ఇలా అనడం. ఓకేనా? సో మీరు చేతులు పెట్టి కూడా ఇలా అనొచ్చు. ఓకే, ఎందుకు? దీనిపైన చూడండి, ఇవన్నీ మన నరేంద్ర మోడీ గారు పట్టుకున్నారు కదండి బీచ్లో, తమిళనాడుకు వెళ్ళినప్పుడు బీచ్లో పట్టుకున్నారు కదా, ఇదే. కాకపోతే తను పట్టుకున్నది వుడెన్ రోలర్. ఓకేనా? వుడెన్ రోలర్, రైట్? సో మీరు ఏం చేయొచ్చు దీనిపైన? ఓకే, ఇలా కూడా అనొచ్చండి. ఇలా అనొచ్చు మీరు. ఓకే, చేతులను కూడా అనొచ్చు. ఇవి ఏమీ లేవు మీ దగ్గర, సో పెన్సిల్ తోటి మీరు చేసుకోవచ్చు. ఓకే, పెన్సిల్ అయితే ఎవరింట్లోనే ఉంటుంది కదండి, పెన్సిల్తో చేసుకోవచ్చు, రైట్? సో ఈ పోర్షన్ ఎక్కడండి? గుర్తుపెట్టుకోండి, ఈ పోర్షన్ ఎక్కడ? సెంటర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు.
ఓకే. సో ఇది ఏదైతే మీరు మార్క్ చేసుకున్నారో దీని మీద ఏం చేయండి, దీని మీద ఏం చేయండి, ఇలా సర్జికల్ టేప్ తీసుకోండి. సర్జికల్ టేప్ తీసుకొని ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, సీడ్ ఒక బఠానీ గింజ అప్లై చేయండి. బఠానీ గింజ అప్లై చేసి ఓకే, సో ఆ బఠానీ గింజ అట్లాగా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క సీడ్ పెట్టండి. నైట్లో పడుకునే ముందర పెట్టేసి పొద్దున్న తీసేయండి. సో ఈ సీడ్ ఓకేనా, గింజ ఎండిన గింజ ఏంటి, బఠానీ గింజ లేదంటే మెంతు గింజలు. ఇక్కడ ఇక్కడ ఈ చిన్న చిన్న ఏరియా ఉందనుకోండి మెంతు గింజలు వాడండి, ఈ పెద్ద ఏరియా ఉన్నప్పుడు బఠానీ గింజలు వాడండి. రైట్. ఎంతసేపు, ఒక 8 to 10 hours. నైట్ మీ పనులంతా చేసుకున్న తర్వాత పెట్టుకోండి, పొద్దున్న లేసాక తీసేయండి. ప్రతిరోజు కొత్త టేపు, కొత్త సీడు. ఓకే, అర్థమైందండి. ఇదే సీడ్ థెరపీ, గింజలతో వైద్యము. మీరు ఇంతకుముందు ఏం చూసినారు, గింజలను ఉడకబెట్టుకొని నానబెట్టుకొని మొలకెత్తుకొని ఎన్నెన్నో చూసిండ్రు కదా. ఇప్పుడు మీకు ఏం చూపిస్తాను నేను, గింజను అతికించడం ద్వారా మీకు ఆ సమస్య తగ్గుతుంది. రైట్. సో ఇది సెంటర్లో పెయిన్ ఉన్నప్పుడు, రైట్. ఇది ఇదంతా ఉందనుకోండి, ఇది ఉంది అంత ఉంది, అప్పుడు ఏం చేయాలి మిత్రులారా, ఏం లేదు, ఇది మొత్తం ఏరియా, ఈ మొత్తం ఏరియాను ఓకేనా ఇలా 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 చూడండి. దానికి కూడా మెయిన్ ఇక్కడ ఎక్కువ పెయిన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వల్లే ఇదంతా ఇబ్బంది అవుతుంది. కారణం ఎక్కడుంది, ఇక్కడనే ఉంది. సో ఇక్కడ మీరు నొక్కి మళ్ళీ ఇదంతా కూడా నొక్కండి. ఓకే, సో ఎక్కడెక్కడైతే పెయిన్ వస్తే అక్కడక్కడ మీరు సేమ్ ఇక్కడ ఎట్లా చెప్పాను డాట్స్ పెట్టుకోండి. సో ఒక్కదాన్ని నొక్కండి. సార్ ఇంత ఏరియా కష్టమవుతుందా అంటే, సో ఇలాంటిది ఒకటి తీసుకోండి. ఓకే, తీసుకొని అంతా ఓకే, ఒక 5 minutes మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి అంతా. ఒకవేళ పాదం అంతున్న వాళ్ళు ఇట్లా చేయొచ్చు. ఓకే, అంతున్నప్పుడు లేదు, ఇట్లా లేదు మీకు, ఇది లేకున్నా మీరు ఇంట్లో బేలన్ ఉంటుంది కానీ చపాతి చేసేది, దాంతో చేసినా ఇది వచ్చే వరకు మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇది ఇట్లా 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 కర్వ్ ఉంది కాబట్టి మీకు ప్రిక్ అవుతూ ఉంటుంది. ప్రిక్ అయినప్పుడే పనికి బాగా జరుగుతుంది. రైట్. సో ఊరికే సాఫ్ట్ బేలంతో ఇలా అంటే ఏమవుతుందండి, అంత బెనిఫిట్ మీకు ఉండకపోవచ్చు. ఓకే, సో ఇలా ఇవన్నీ చెప్పాను కదా, దీన్ని ఏమంటారు, కరేలా అంటారు. ఓకే, దీన్ని జిమ్మి అంటారు. నెక్స్ట్ దీన్ని వుడన్, ఇది ప్లాస్టిక్ రోలర్, ఫుట్ రోలర్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే ఫుట్ రోలర్. ఓకేనా, సో దీని మీద ఫుట్ని రోల్ చేయడం, అందుకని ఫుట్ రోలర్. రైట్. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండాలండి. ఓకే, ఎందుకంటే మీరు రోజు చేసుకోవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మీ అరిచేతుల్లో అరికాళ్ళల్లో చాలా సూక్ష్మమైన నాడులు ఉంటాయి. సో కాబట్టి మీకు ఏ జబ్బు లేకున్నా ఒక రోజు ఒక 2-3 నిమిషాలు ఇది ఓకేనా, 2-3 నిమిషాలు ఇది ఓకే చేసుకోవడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ జరుగుతాయి. ఓకేనా, సో ప్రతి ఇంట్లో ఇది పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయిపోయింది. సో సెంటర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎంత ఏరియా తీసుకోవాలి, ఇదంతా ఏరియా. సార్ ఎట్లా సార్ ఇట్లా, మరి మందులు వేసుకోవడం మంచిగా ఉందమ్మా. ఓకే, సో ఇదంతా చేసుకోండి. లేదు సార్ నాకు బ్యాక్ సైడ్ ఉంది ప్రాబ్లము, ఇక్కడ ఉందండి, ఇదంతా ఏం లేదు, ఇక్కడ ఉంది. అరే అక్కడ ఉంటే కూడా మన దగ్గర మందు ఉంది, ఎందుకు మీరు భయపడుతున్నారు? గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ఏం చేయండి, సేమ్ ఇలాగా. ఓకే, ఇలా 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 నొక్కండి. ఓకే, ఎక్కడెక్కడ పెయిన్ వస్తే అక్కడక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇక్కడ ఏమైతే లాజిక్ చెప్పానో ఇదే లాజిక్ ఇక్కడ కూడా ఫాలో చేయాలి. ఏం చేయాలి, ఇలా 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 ఇలా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, ఇలా. సరే ఇవన్నీ పనిచేస్తాయా? ఎంతో మంది మీద పనిచేసిన పాయింట్సే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇలా చేయండి. ఇక్కడ అంటే ఈ హాఫ్ పోర్షన్ చేస్తాను ఇప్పుడు నేను, ఈ హాఫ్ పోర్షన్ని. ఓకే, నెక్స్ట్ ఈ హాఫ్ పోర్షన్ చేయండి.
1 సెకండ్. ఓకే, సో ఇలా ఓకే, నెక్స్ట్ ఇలా, లేదంటే అంత చూడండి, ఇలా ఇలా చేసుకోవచ్చు. సరే ఇక్కడ ఏం లేదు కదా, ఏం కాదు మీకు. ఓకే, బాడీ ఎక్కడైతే అవసరమో అదే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను క్లాస్ చెప్తున్నాను, మీ ఇంట్లో టీవీ చూస్తుండ్రు, మీరు ఆ టీవీ మాటలు మీరే వింటలేరు కదా. అంటే ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇది వింటారు, లేదు అది ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు అది వింటారు, అంతేనా కాదా? సో మీరు ఈ ఈ ఈ ఈ చెయ్యితోటి దీన్ని నొక్కినా ఓకేనా. సో దీనికి అవసరం కాబట్టి ఇదే మీకు పనిచేస్తుంది, రైట్. సో ఇలా 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 నొక్కొచ్చు. ఓకే, సో ఏం చేయొచ్చు, లేదంటే ఇలా 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 ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ చేసి ఇలా ఇలా. సార్ రోజుకు 3 సార్లు అంటే ఇదంతా మండుతుంది కదా అనొచ్చు. గట్టిగా అనకండి, మామూలుగా రండి. లేదంటే కోల్డ్ క్రీమ్ తీసుకోండి, లేదంటే మీరు ఆయిల్ తీసుకోండి, ఆయిల్ తీసుకొని ఇలా. ఓకే, ఫస్ట్ ఇలా నొక్కండి. ఓకే, నొక్కిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా. ఎందుకంటే మనకి ఏదైనా పాయింట్ మిస్ అయిపోకుండా ఉండడానికి. సార్ మాకు ఏమి లేదు, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి? ఒకవేళ రేపు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా నాడులు ఉంటాయి కాబట్టి ఓకే, ఇక్కడ నుంచి చాలా మన ప్రతి అవయవానికి అరిచేతుల నుంచి అరికాళ్ళ నుంచి నాడులు కనెక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఈ ప్రాబ్లం లేకపోయినా సరే మీరు ఏం చేయండి, అరపాదము ఓకేనా, మొత్తం ఇట్లా అన్ని వేళ్ళు. 1 సెకండ్. రైట్, ఓకే. సో మీరు ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇంతకుముందు చెప్పిన దీన్ని వాడుకోవచ్చు. ఏదైనా పరికరం వాడండి మీరు, లేదు పెన్సిల్ తీసుకోండి. ఓకే, అంటే మీరు కంఫర్టబుల్ పెట్టుకోండి, మీరు కంఫర్టబుల్. నేను చూపించడానికి మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఓకే, ఇలా నొక్కోండి. ఓకేనా మిత్రులారా? సార్ ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఎస్, ఇంక కూడా ఉంది. ఇది క్లియర్ అయింది కదా మీకు? ఇంకొకటి సీడ్ పెట్టేది చూపిస్తాను, సో దట్ ఇంకా మీకు క్లారిటీ అవుతుంది. చూడండి, మీకు బయట పేపర్ దొరుకుతుంది, 1 ఇంచ్ సర్జికల్ టేప్. ఓకే, దీనికి బఠానీ గింజ, ఓకే, వైట్ బఠానీ సీడ్ అతికించాను. ఓకేనా, అతికించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఎక్కువ పెయిన్ఫుల్ పాయింట్స్ ఉన్నాయో ఓకేనా, ఆ పాయింట్స్ పైన నైట్ ఓకే ఏంటి, కెన్ సీడ్ బి యూజ్డ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్, కెన్ సీడ్ బి, నేనేమంటే ఎనీ వి యూజ్ సీడ్స్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్, బట్ మీకున్న ఈ ప్రాబ్లం ప్రకారం చెప్తున్నాను. ఓకే, ఈచ్ సీడ్ హ్యాస్ స్పెసిఫికేషన్స్. ఇక్కడ మీరు వాడాల్సింది మెంతులు, బఠానీలు. ఓకే, సో ఇట్లాగా టేప్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అప్లై చేశారు, అంతే. ఇక్కడ ఒకటి అట్లా, ఇక్కడ ఒకటి ఎన్ని ఉంటే అన్ని అప్లై చేయండి. సేమ్ ఇక్కడైనా సరే, ఇట్లాగే ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే మీరు నొక్కినప్పుడు అది ఆ ఏరియా పెయిన్ఫుల్ ఉందనుకోండి, అది మార్క్ చేసుకోండి. సో ఆ ఏరియాని ఎక్కువ స్టిమ్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత నైట్లో అక్కడ సీడ్స్ పెట్టే ప్రయత్నం చేయండి, రైట్. సో నేను చెప్పాను మీకు, సీడ్ పెడితే ఏం చేయాలి, జస్ట్ ఒక 30-40 సెకండ్ జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, అయిపోయి సరిపోతుంది. నెక్స్ట్ పడుకోండి, పొద్దున్న లేసాక ఇది తీసేయండి. యూ కెన్ క్యారీ అవుట్ యువర్ యాక్టివిటీస్. లేదు కొందరికి ఏముంటుంది, సార్ నైట్లో నాకు చిరాకు ఉంటుంది, డే టైంలో పెట్టుకోండి. మీకు ఏదైనా సార్ కంఫర్టబుల్ టైం, విచ్ ఎవర్ ఈజ్ కన్వీనియంట్ యూ. బట్ నా అనుభవం ప్రకారంగా నైట్ అయితే మనకి ఏం హెడేక్ ఉండదు. ఎందుకంటే డే టైంలో అనుకోండి ఏమైందంటే మన యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి. ఇంకోటి మన ఇండియాలో ఏంటి, మనకంటే మన పక్కవాడి మీద మన మీద ఎక్కువ ఇంట్రెస్ట్.
ఏమైంది ఏమైంది అడుగుతూ ఉంటారు, కొంచెం మనకు కూడా ఒకలాంటి ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కాబట్టి నైట్ టైంలో పెట్టుకోండి. లేదు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు, పబ్లిసిటీ కావాలంటే డే టైంలో పెట్టుకోండి. అందరు అడుగుతారు కాబట్టి ఏమైందంటే నేను అక్యుపేషన్ నేర్చుకుంటున్నా ఇక్కడ ఇబ్బంది పెట్టని పెట్టుకోండి, అప్పుడు మీకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది. రైట్. సో అట్లాగే ఇప్పుడు ఏంటి, ఇది ఈ హ్యాండ్ అయిపోయింది అంతేనా. దిస్ ఇస్ ఆల్. నేను మళ్ళీ చూడండి, ఒకవేళ సెంటర్లో ఇబ్బంది అనుకోండి, ఇక్కడ ఇబ్బంది ఉంది, సెంటర్లో ఇబ్బంది ఉంది, అప్పుడు మీరు ఈ ఏరియా తీసుకోవాలి. ఈ ఏరియానే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఏరియా వెరీ ఇంపార్టెంట్. లేదు పాదం అంతా ఉంది సార్ మాకు, ఇదంతా ఉంది, మొత్తం ఇదంతా ఉంది. ఓకేనా, ఇదంతా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సో మొత్తం ఏరియా తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ మొత్తాన్ని తీసుకోవాలి, ఈ మొత్తాన్ని. ఓకే, ఈ మొత్తం ఏరియాను. సో మొత్తం ఏరియా ఇలా 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 నొక్కండి. ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి, ఇప్పుడు ఈ మొత్తం తీసుకున్నప్పుడు మనకు ఒకటి ఇక్కడ రావచ్చు, ఒకటి ఇక్కడ రావచ్చు, ఒకటి ఇక్కడ రావచ్చు. ఓకే, ఎక్కడెక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడక్కడ మీరు నోట్ చేసుకోండి. రైట్, నోట్ చేసుకున్న తర్వాత ఏం చేయండి, అదే ఏరియాను ఎక్కడైతే నోట్ చేసుకుని అక్కడ ఎక్కువ ప్రెషర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఇవ్వండి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వండి. ఎక్కువ ప్రెషర్ అంటే నా ఉద్దేశము గట్టిగా నొక్కమని కాదు, అంటే ఈ మిగతా అన్ని వదిలిపెట్టి ఇక్కడ చేయమంటున్నాను, అది నా ఉద్దేశము. ఓకే, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఈ సైడ్లో వచ్చిందనుకోండి, ఈ సైడ్లో ఇక్కడ వచ్చిందనుకోండి, ఇక్కడ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏం తీసుకోండి, ఈ ఏరియా తీసుకోండి. ఇది క్లియరా? ఇది పాదంది స్టోరీ. ఇప్పుడు నేనేం చెప్తాను, వేళ్లలో చూపిస్తాను. ఇదే ట్రీట్మెంట్ ఐ విల్ షో ఇన్ ఫింగర్స్. రెడీయా? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ ఉందా? అదేంటి సార్ సండే హాయిగా టీవీ చూసేవాళ్ళము, సినిమాలు చూసేవాళ్ళము అని. హోప్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ యూ, ఐఎమ్ ఎంటర్టైనింగ్ యూ అండ్ ఐఎమ్ ఎడ్యుకేటింగ్ యూ. యా, రైట్. నెక్స్ట్, ఇది ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన టెక్నిక్ డాక్టర్ టాన్ ఆక్యుపంచర్లో నుంచిది. ప్రతిదానికి రెఫరెన్స్ కూడా చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు చెప్పబోయేది కొరియన్ హ్యాండ్ థెరపీ. చూడండి, ఈ చేతిలో మీరు ఈ చేతి చూడండి, దీన్ని ఒక యూ థింక్ అట్ ఎస్ వాట్ యు కాల్, అర్థమైందండి? యా, ఆర్ ఏబుల్ టు గెట్? ఎస్. గుర్తుపెట్టుకోండి, ఒక ఏనుతో పోల్చుకోండి. ఇదేమో దాని ముందు భాగము, తల భాగము, తొండం భాగము, ఇవేం ముందు కాళ్ళు, ఇవేం వెనక్ కాళ్ళు. అవునా కాదా? అంతే కదండి. మనకు అనుకోండి, ఈ తల, ఈ రెండు చేతులు, ఈ రెండు కాళ్ళు. డన్. దీని ఏమంటారు, కొరియన్ హ్యాండ్ థెరపీ. సో ఇప్పుడు కుడి కాళ్ళలో ఏమంటారు, హీల్ పెయిన్ ఉందనుకోండి, మీరేం చేయాలి, కుడి చిటికన వేలు, ఓకేనా, చిటికన వేలు తీసుకోవాలి, చిటికన వేలు. ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం అనుకోండి, సెంటర్లో ప్రాబ్లం ఉంది, సో మనం ఏం చేయాలి, సెంటర్లో ప్రాబ్లం ఉంటే, అంటే ఇప్పుడు నేను ఎడమ కాలు తీసుకుంటున్నాను, సో ఎడమ చేయి తీసుకుంటున్నాను, నాకు ఈజీ అవుతుంది డ్రా చేయడానికి. ఓకే, సో మన టార్గెట్ ఏంటి, ఇక్కడ నుంచి ఈ ఏరియా, ఇంత ఏరియా. ఇంత ఏరియా చూడండి, ఈ జాయింట్ నుంచి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ ఏరియా, ఇంత ఏరియా. కలర్ ఓన్లీ మీకు అప్లై చేయడానికి చెప్తున్నాండి. నేను కలర్ ఓన్లీ మీకు తెలియడానికి చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ కలర్ థెరపీ, ఐఎమ్ ఓన్లీ టేకింగ్ కలర్ ఫర్ ఇండికేషన్. కలర్ థెరపీ కూడా ఉంటుంది, మరి అది పొరపాటు పడవద్దు మీరు. ఓకే, ఇది చూడండి, ఈ దేనికి సెంటర్లో లెఫ్ట్ సైడ్ ప్రాబ్లం ఉంది, ఓకే, లెఫ్ట్ సెంటర్లో. ఓకే, ఈ ఏరియాలో, దిస్ ఏరియా సెంటర్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరేం చేయాలి, ఈ జాయింట్ నుంచి కొంత ఏరియా తీసుకోవాలి. ఫైన్. సేమ్ ఇక్కడ కూడా లాజిక్ ఏంటి, సో ఇలాగా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకోండి, దీన్ని జిమ్మి అంటారు కదా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడంతా ఇలా, అంటే ఇక్కడంతా ఏంటి, ఇలా అంటే మీకు కనపడడానికి ఇలా పెడుతున్నాండి, మీరు మామూలు కంఫర్టబుల్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ ఏరియా అంతా నొక్కండి, ఇలాగ
ఎక్కడెక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఏరియా చిన్నగా ఉంది కాబట్టి బఠానీలు పెద్దగా అవుతాయి కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, ఓకే. సో టేప్ని ఇట్లాగా ఆఫ్ చేసుకోండి, ఓకే. ఆఫ్ చేసుకొని మీరేం చేయాలి, ఇలాగ మెంతు గింజలు, ఓకే. ఒక్కొక్క గింజ పెట్టుకోండి, లేదంటే ఒకటే దగ్గర 2 గింజలు పెట్టండి. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అంతే. అంటే ఆ ఏరియా కరెక్ట్ కవర్ అవుతుంది అంతే. అంత ఉద్దేశం తప్ప ఏం లేదు. 2 గింజలు పెట్టాలి, 3 గింజలు పెట్టలేదు. ఒక గింజ పెట్టుకోవచ్చు, 2 గింజలు పెట్టుకోవచ్చు, 3 గింజలు పెట్టుకోవచ్చు. మనకు ఆ ఏరియా ఎక్కడెక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ని మనం కవర్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడిది అంటే ఈ ఫింగర్ది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ అనుకోండి. అంటే నేను ఏమంటా మిత్రులారంటే, నేను ఇది కంప్లీట్గా మార్క్ చేశాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఓకే. ఈ ఏరియాలో ఇట్లా పెయిన్ ఇట్లా 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 పెయిన్ ఉందనుకోండి, ఓకే. ఇట్లా పెయిన్ ఉందనుకోండి, ఓకే. అంటే నేను ఈ ఏరియాలో మార్క్ ఈ ఈ ఈ చేతిలో మార్క్ చేయడానికి లేదు కదా, నేను కంప్లీట్ బ్లాక్ కలర్ పెట్టాను కదా. సో అది మీకు ఈ ఫింగర్లో చూపిస్తుంది అంతే, ఓకే. ఎస్, మీరు ఏదైనా వాడుకోవచ్చండి స్టిమ్యులేట్ చేయడానికి. వాట్ ఎవర్ యూ వాంట్ టు యూ కెన్ యూస్ విత్ దట్, యూ కెన్ స్టిమ్యులేట్, ఓకే. సో మనం ఏం చేస్తాము, ఇలా టేప్ తీసుకొని, ఓకే. ఇప్పుడు ఏవైతే మార్క్ చేసిందో మనం మార్క్ చేసినామో, ఓకేనా, ఆ మార్క్ చేసిన దగ్గర ఇలా పెడతాము. మిత్రులారా, ఇది దీనికి పెట్టకూడదు, దీనికి పెట్టాలి. మీకు అర్థమవుతలేదు, ఈ కంప్లీట్ ఏరియా అంతా మీరు సీడ్స్ పెట్టండి, ఇబ్బంది ఏం కాదు. ఇట్లాగ అంత ఏరియా, ఓకే, ఆ ఏరియా కవర్ అయ్యేటట్టు సీడ్స్ తీసుకోండి, ఓకే. సీడ్స్ తీసుకొని ఆ ఏరియా మొత్తం పెట్టేయచ్చు కూడా. చిన్న ఏరియా కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఓకే. ఇట్లా కంప్లీట్ ఏరియా కవర్ అయ్యేటట్టు తీసుకోవచ్చు. యా, మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్లో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు తెలియదు, కానీ యూ కెన్ హ్యాండ్ రైజ్ చేస్తే ఇట్స్ డిఫికల్ట్ ఫర్ మీ టు అడ్రస్, కానీ మీరు ఏమైనా కామెంట్ చేస్తూ ఉండండి. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ దెన్ ఐ విల్ ఆన్సర్ యూ. లేదంటే మీకు లాస్ట్లో నేను నాతో మాట్లాడే అవకాశం ఇస్తాను కదా, అప్పుడు మీరు అడగవచ్చు, ఓకేనా. నీకు లాస్ట్లో నేను టైం ఇస్తాను, మీరు నాతో మాట్లాడే అవకాశం, ఓకే. సకట్ అప్పుడు కూడా మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఓకే. సో ఇట్లా కంప్లీట్ ఏరియాని కూడా ఇక్కడ అనుకోండి, ఏరియా పెద్దది కాబట్టి మనం అంత గింజలు మెత్తలేము కదా, ఇది ఏరియా చిన్నది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. సో సేమ్ ఇందులో కూడా ఒకవేళ పాదం అంత పెయిన్ అనుకోండి, పాదం అంత నొప్పి వస్తుంది, అప్పుడు ఏం చేయండి మిత్రులారా, కంప్లీట్ తీసుకోండి, దీన్ని మొత్తం ఈ ఫింగర్ మొత్తం తీసుకోండి అంతే. ఈ ఫింగర్ మొత్తం రైట్. There are 1,000 microsystem in acupuncture, auricular therapy, scalp therapy, okay, nose acupuncture, lip acupuncture. There are thousands of correspondences. So one of the correspondences is Korean hand. అంతే. ఇందులో కూడా మనము నొక్కితే, నేనేమన్నాను, నొక్కితే ప్రెషరు, నీడిల్ ఇన్సర్ట్ చేస్తే పంచరు. సో కాబట్టి ఎనీవేర్ మీరు యూ కెన్ అప్లై. ఇట్స్ కాల్డ్, if you are doing pressure, it's called Korean hand acupressure. If I am inserting needles here, it is called Korean hand acupuncture. సో అట్లాగా ఇది మొత్తం ఉందనుకోండి, లెఫ్ట్ పాదం మొత్తం ఉంది, ఓకే. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ యూజ్ దిస్ కంప్లీట్ ఏరియా. ఇది మాత్రం ఎటు సైడ్ ఉంటుందో అటు సైడ్ చిటికిన వేలు వాడాలి, రైట్. తర్వాత ఒకవేళ if there is a nail pain, okay, yeah, we will see how we can take it, how we can take it if there is a nail pain here, okay. So మీరు ఏం చేయాలి, if there is a nail pain, లెఫ్ట్ హ్యాండ్ నెయిల్ పెయిన్ ఉంటే రైట్ లెగ్ ఏ ఫింగర్లో ప్రాబ్లం ఉందో ఆ ఫింగర్ అక్కడ నొక్కండి, తగ్గిపోతుంది, రైట్. డన్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఒకవేళ ఈ బ్యాక్ సైడ్లో ఉందనుకోండి ప్రాబ్లము, ఇక్కడ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఫింగర్లు ఎక్కడ చేయాలి మనము? ఫింగర్లు ఎక్కడ చేయాలంటే ఫింగర్లో ఇక్కడ ఈ ఏరియా కనబడుతుందా మీకు? ఫింగర్లు, ఓకే, ఫింగర్లు ఎక్కడ చేసినాను నేను? కనబడుతుందండి మిత్రులారా? రైట్, చూడండి ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ జాయింట్ ఉంది, అవునా కాదా? ఇక్కడ జాయింట్ ఉంది. సో కొద్దిగా జాయింట్ కింద తీసుకుంటున్నాను, కొద్దిగా జాయింట్ పైన తీసుకుంటున్నాను. ఓకే, ఇది జాయింట్ కనబడుతుందా మిత్రులారా? లేకపోతే ఈ ఫింగర్ తీసుకుంటు చూడండి. అంటే నేను ఈ ఫింగర్ చేయాల్సిన పని ఈ ఫింగర్ చేస్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది మిత్రులారా మీరు. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఫింగర్లో పెట్టాల్సింది మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ అవర్ ఏరియా. మీకు అర్థం కావడానికి నేను ఈ ఫింగర్ తీసుకున్నాను. చూడండి, ఇది జాయింట్, అవునా కాదా? ఈ జాయింట్, మనం జాయింట్ నుంచి ఎక్కడ పోతున్నాము? కొద్దిగా కిందికి ఇంకా పైకి ఈ కంప్లీట్ ఏరియాని తీసుకుంటాం. ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి మిత్రులారా. సో ఈ హ్యాండ్, ఈ లెగ్ ఉంటే ఈ హ్యాండ్, ఈ లెగ్ ఉంటే ఈ హ్యాండ్, ఈ ఫింగర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎటువైపు ఉంటే అవి, ఎటువైపు ఉంటే ఆ ఫింగర్స్. ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత పామ్ తీసుకోవాలనుకోండి, అపోజిట్ రైట్ సైడ్ లెగ్లో పెయిన్ ఉంటే లెఫ్ట్ పామ్ తీసుకోవాలి. పామ్, పామ్ అంటే అరిచెయ్యి. అట్లాగా లెఫ్ట్ లెఫ్ట్ లెగ్లో ప్రాబ్లం ఉంటే రైట్ పామ్ తీసుకోవాలి. కానీ ఫింగర్ తీసుకున్నప్పుడు మాత్రము ఈ 2 ఫింగర్స్. ఓకే, డన్, క్లియరా? అక్యుపంచర్ వాళ్ళు ఏం చేయాలి మిత్రులు? గుర్తుపెట్టుకోండి, అక్యుపంచర్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీరు ఆశీ పాయింట్స్ పసిగడుతుండ్రు. ఆశీ పాయింట్, ఈ ఆశీ పాయింట్ పైన యూ కెన్ డూ నీడ్లింగ్. నీడ్లు ఎంతసేపు పెట్టాలి? అరగంట సేపు. మీరు దీనికి స్టిమ్యులేషన్ పెట్టాలా? పెట్టుకోవచ్చు. మరి లోకల్ ఏమైనా చేయాలా? మీరు లోకల్ ఏరియాలో యూ కెన్ డూ కప్పింగ్. ఓకే, లోకల్ ఏరియాలో హిజామా కాదు, జస్ట్ కప్పింగ్. ఓకే, కప్పింగ్ చేయొచ్చు. ఒక 10 నిమిషాలు కప్పింగ్ పెట్టి ఒక 5 to 10 నిమిషాలు అవసరం లేదు, 5 to 7 minutes కప్స్ పెట్టేసి దాంతో తీసేయండి. లేదు మీరు ఇక్కడ యూ కెన్ డూ లోకల్ నీడ్లింగ్. ఎలా తెలుసుకోవాలి? యూ ఫైండ్ లోకల్ ఆషి పాయింట్స్ ఆల్సో, లోకల్ ఆషి పాయింట్స్, అక్కడ మీరు నీడిల్ చేయండి. ఓకే, లోకల్ ఆషి పాయింట్స్ పసిగట్టి మీరు నీడిల్ చేయండి. లేదంటే జనరల్గా కిడ్నీస్ పర్ రావడానికి కిడ్నీ యాంగ్ డెఫిషియన్సీ, సో కిడ్నీ యాంగ్ పాయింట్స్ వాడండి. రైట్, దట్ విల్ ఆల్సో బి టేకెన్ కేర్. ఓకే, మీ కప్పింగ్ తెలియదు కాబట్టి నేను ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆక్యుపంచర్ వీళ్ళకి చెప్తున్నాను నేను. సి వాట్ ఆల్ ఐ టోల్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆక్యుపంచర్ వాళ్ళకి. ఓకేనా, ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ఉండో వాళ్ళు కూడా చాలామంది క్లాస్ అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా అడిషనల్ నాలెడ్జ్ ఇవ్వాలని చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ మీరు నీడిల్స్ ఇవ్వచ్చు, లోకల్ ఏరియాలు నీడ్లింగ్ ఇవ్వచ్చు, ఒకరోజు లోకల్ ఏరియాలు ఇవ్వచ్చు, ఒకరోజు డిస్టల్ ఏరియాలు ఇవ్వచ్చు, ఒకరోజు కప్పింగ్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఆల్ యూ కెన్ డూ. లేదు అంటే కూడా మీరు కిడ్నీ యాంగ్ టోనిఫికేషన్ పాయింట్స్ వాడండి, హీల్స్ పర్ తగ్గుతుంది. చాలామంది తగ్గింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు ఇప్పుడు అన్మ్యూట్ చేస్తాను, మీరు యూ కెన్ ఆస్క్ మీ. కానీ వీలైనంత గుర్తుపెట్టుకుని మిత్రులారా, మన డౌట్స్ ఈ సబ్జెక్ట్ వరకే ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకరు బీపీ పెడతారు, ఇంకో థైరాయిడ్ పెడతారు, సో మనము టాపిక్ డైవర్ట్ అయిపోతాం. సో ఓకే, నా ఉద్దేశం ఏంటి, నేను భోజనం పెడితే మీకు కడుపు నిండా భోజనం పెట్టాలి అంటే ఈ ప్రాబ్లం సంబంధించి మీకు పరిపూర్ణమైన జ్ఞానం తీసుకోండి. ఓకే, సో అట్లాగా, అంతేగాని మనము ఇంకొక వేరే టాపిక్ మాట్లాడితే ఏమవుతుంది, ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే, సో మీరు కొత్త వాళ్ళు కాబట్టి పాయింట్స్ చూపించడం అంతా నాకు ఇబ్బంది అయితే మీకు ఇబ్బంది కాబట్టి మనం ఎక్కువ ఫోకస్ ఏం చేద్దామంటే ఈ టాపిక్ సంబంధించినంత వరకు అడిగే ప్రయత్నం చేయండి. ఓకే, లేదు మీకు ఏమన్నా ఇంకా నా దగ్గర ఉండే కోర్సెస్ గురించి కానీ అట్లే ఉంటే కూడా ఓకే, నేను ఐ కెన్ గివ్ యూ, సో దట్ వేరే వాళ్ళకు కూడా అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, అట్లాగా. రైట్ మిత్రులారా, సో నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో యూ కెన్ ఆస్క్ మీ. రైట్, యా, ఐ డిడ్. అదే నేను చెప్పాను కదండి, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హీల్ పెయిన్ అని ఫస్ట్లో చెప్పాను కదా.
మా హీల్ పెయిన్ రావడానికి మీరేమైనా లేట్ జాయిన్ అయ్యారా? ఓకే. హలో ఆ, హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ చందన. చెప్పాలి. సార్, ఇప్పుడు మీరు కొరియన్ హ్యాండ్ థెరపీలో ఇప్పుడు లిటిల్ ఫింగర్‌కి చూపిచ్చారు కదా! హీల్ పెయిన్‌కి. అవునమ్మా. సో, అంటే ఇంతకు ముందు హ్యాండ్‌లో మిడిల్ 2 ఫింగర్స్‌కి కరెస్పాండెన్స్ చూపిచ్చారు లెగ్స్ అని చెప్పి. ఓకే. సో, రెండిటికి డిఫరెన్స్ ఎలాగని నాకు అది డౌట్ వచ్చింది కొంచెం. రైట్ మా. అంటే ఉమ్, ఇప్పుడు మీరు కరస్పాండెన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడే కరస్పాండెన్స్ ఏంటి? కొరియన్ హ్యాండ్ కరస్పాండెన్స్. ఓకేనా? కొరియన్ హ్యాండ్ కరస్పాండెన్స్ ఏంటి? తల ఈ ముందు ఆ, ఈ ముందు ఎవరు మ్యూట్, ఎవరు సౌండ్ వస్తుంది చూడండి, చూసుకోండి. ఎవరు గజల్ సౌండ్ వస్తుంది, వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? మీరు కొంచెం గమనిస్తూ ఉండండి. ఓకే? ఎందుకంటే వేరే వాళ్ళకి డిస్మిస్ అవుతుంది. ఓకే? సో ఈ ముందు ఇలా మనం హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు ఓకే, ఈ ముందువి చేతులు, ఈ ముందువి కాళ్ళు. ఓకే, నేను ఇప్పుడు ఒకప్పుడు నువ్వు మదర్ కాలేవు, ఇప్పుడు మదర్ అయినావు. అంటే ఇప్పుడు నేను మదర్ చూడాలి. ఒకప్పుడు యువర్ మదర్, నాట్ మదర్, నవ్ యువర్ మదర్. అట్లా అంటే ఎప్పుడు ఏ కరస్పాండెన్స్ వచ్చినప్పుడు మీరు ఆ కరస్పాండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఓకే? ఒక సెల్ నుంచి బాడీ ఎన్నో డివిజన్స్ అవుతుంది. మరి ఒకే సెల్ నుంచి ముక్కు ఎలా వస్తుంది, కన్ను ఎలా వస్తుంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫిలాసఫీ బిహైండ్. ఓకే? సో కాబట్టి మీరు ఎప్పుడు ఏ కరస్పాండెన్స్ ఫోకస్ చేస్తే ఆ కరస్పాండెన్స్ మీద ఫోకస్ చేయండి. రైట్? డన్. నెక్స్ట్. మిత్రులారా, ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ క్వైరీ యూ కెన్ ఆస్క్ మీ. ఏంటండి అది నాకు అర్థం కాలేదు. సేమ్, ఒకవేళ ఫ్రంట్ ఏరియా ఉంటే మీరు ఇక్కడ ఈ ఏరియా తీసుకోండి. ఫ్రంట్ ఏరియాలు ఉంటే అంతే కదండి. బ్యాక్ వైట్ ఏరియాలో ఉన్నప్పుడు వైట్ తీసుకున్నాము, బ్లాక్ ఏరియాలో ఉన్నప్పుడు బ్లాక్ తీసుకుంటున్నాము, ఈ బార్డర్లో ఉన్నప్పుడు బార్డర్ తీసుకున్నాము. ప్రాబ్లం అంతే. సో ఇక్కడ తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ ఇట్. ఒకవేళ ఫింగర్స్లో ఉందనుకోండి, బొట్న వేలు ఉంటే యూ కెన్ టేక్ ఇట్ థమ్. ఓకేనా? బొట్న వేలో ప్రాబ్లం ఉంది, యూ కెన్ టేక్ ఇట్ థమ్. ఏ ఫింగర్ ఉంటే ఆ ఫింగర్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పుట్ట ఇక్కడ ఉంటే యూ కెన్ టేక్ దిస్ ఏరియా. ఓకే? ఇక్కడ ఉందనుకోండి ప్రాబ్లం ఏమన్నా, యూ కెన్ టేక్ దిస్ ఏరియా. లేదు సార్ మా ఫ్రెండ్కి జాయింట్లో ఉంది, యూ కెన్ టేక్ దిస్ జాయింట్. ఓకే? యూ కెన్ టేక్ దిస్ జాయింట్. ఒకవేళ జాయింట్ కింద ఈ ఏరియాలు ఉంటే యూ కెన్ టేక్ దిస్ ఏరియా. ఓకే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, నేను అందరికీ సూచన చేసేది ఏంటంటే, ఈరోజు మనము చిన్న చిన్న పార్టీస్కి వీఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్. సో కాబట్టి ఎవరు మీది వృత్తి అంటే మీరు వృత్తిగానన్నా ప్రవృత్తినన్నా అక్యుపంచర్ నేర్చుకోవడం ద్వారా ఏముంటుంది, మీరు మీ ఫ్యామిలీకి మీరు హెల్త్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి హెల్త్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు తెలుసు, ఒక చిన్న ప్రాబ్లం తోటి మనము కనుక బయటికి వెళ్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని మీద నేను మాట్లాడాలని నేను చెప్పట్లేదు మీకు, అది నా ఇంటెన్షన్ కాదు. బట్ నేనేమంటున్నాను, దిస్ డాక్టర్ బిఎం హెగ్డే గారు ఏమన్నారు, యూ థింక్. బిఎం హెగ్డే గారు ఏమన్నా చెప్తున్నా వినండి. బిఎం హెగ్డే గారు ఏమన్నారు, యూ థింక్ ఫర్ ఎవ్రీ ఇల్ దేర్ ఈజ్ ఎ పిల్. మీరు ఏమనుకుంటారు, ప్రతి రోగానికి ఒక పిల్ ఉంది అనుకుంటారు. అవునా కాదా? బట్ ఫర్ ఎవ్రీ పిల్ దేర్ ఈజ్ ఎ ఇల్. ఇది నేను చెప్పిన మాట కాదు మిత్రమా, డాక్టర్ బిఎం హెగ్డే గారు చెప్పారు. యూ థింక్ ఫర్ ఎవ్రీ ఇల్ దేర్ ఈజ్ ఎ పిల్, బట్ ఫర్ ఎవ్రీ పిల్ దేర్ ఈజ్ ఎ ఇల్. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ పవిత్రమైన ఈ శరీరాన్ని వీలైనంత వరకు ఓకే, సింథటిక్ మెడిసిన్స్ కాకుండా మీరు న్యాచురల్ వేలో హీలింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో న్యాచురల్ వేలో హీలింగ్ చేసుకోవాలంటే ఏం చేయండి, మంచి హోమ్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇట్లా నా దగ్గర కాదు, మీరు ఎక్కడ నేర్చుకున్నా పర్వాలేదు. ఓకే? అక్యుప్రెషర్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఒక టూల్ ఉంటుంది.
మన దగ్గర ఒక ఆయుధం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒక నమ్మకము, కాన్ఫిడెన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఎక్కడున్నా నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఎక్కడ నేను ఎవరికి ఏమో చేయగలుగుతాను. ఓకే, ఎవరికి ఎక్కడ పోయినా సరే మన ఇండియాలో ఈ మందుకు మనం ఎక్కడున్నా ఏమంటారు, మనము జనాలు మనం వెతుక్కుంటూ వస్తారు. సో కాబట్టి మనం చాలా మందికి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, అల్టిమేట్గా మీరు ఇప్పుడు వస్తారు, నాకు డబ్బు రావాలి, దట్ ఈస్ నాట్ మై కాన్సెప్ట్. బట్ ఖచ్చితంగా ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలని చెప్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ నేర్చుకున్నా పర్వాలేదు. ఓకే, ఎక్యుప్రెషన్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. నేర్చుకోవడం ద్వారా ఏముంటుంది, మీరు చాలా సమస్యల్ని మీకు మీరుగా ట్రీట్ చేయొచ్చు. కొంతమంది నాలాగా ఫుల్ పేజ్ చేయొచ్చు, కొంతమంది పార్ట్ టైంగా చేయొచ్చు, ఎలా అయినా పర్వాలేదు. ఓకే, సో మీరు మీ ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుంది. ఈ పాండమిక్ కోవిడ్లో కూడా ఈ కోవిడ్ పాండమిక్లో కూడా మనం చాలామందికి వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్తో పాటు మనం కౌన్సిలింగు, డైటు, మన ట్రీట్మెంటు, చాలామంది ఏమంటారు స్టూడెంట్స్ అన్నారు, సార్ మేము నేర్చుకున్నప్పుడు మా భార్య నీకెందుకయ్యా బాబు ఆఫీస్ ఉంటుంది, నువ్వు ఏం చేస్తావన్నారు. ఈరోజు మా వాళ్ళు మొక్కుతుండ్రు సార్ మిమ్మల్ని. ఎందుకు, ఆయనకు వైద్యం తెలుసు కాబట్టి నేను పాయింట్ చెప్పాను. వాళ్ళు చేసుకున్నారు, బాగుపడ్డారు. వాళ్ళకి ఆల్రెడీ వైద్యం తెలుసు, వైద్యం మీద నమ్మకం ఉంది, వైద్యం ఫిలాసఫీ తెలుసు కాబట్టి, అంటే వాళ్ళు వేరే పనులు చేసుకునేవాళ్ళు, కానీ నేర్చుకున్నారు. ఈరోజు అది చాలామందికి చాలా రకాల హెల్ప్ అయ్యింది. అట్లా దే సో మెనీ ఎగ్జాంపుల్స్. ఓకే, ఎమర్జెన్సీ కండిషన్లో ఒక ఆవిడ చెప్పింది, సార్ మా అమ్మకు షుగర్ లో అయితే నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేశాను, అంబులెన్స్ వచ్చే లోపల మా అమ్మ ఏమంటారు సేవ్ అయిందని. అట్లాగా ఒక అతనైతే ఎంసెట్ ఎగ్జామ్ దగ్గర ఒక అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోతే ఆ అమ్మాయిని ఏమంటారు స్పృహలో నుంచి తొందరగా ఏమంటారు స్పృహ వచ్చేలాగా చేశాడు. సో ఆ స్పృహ రావడానికి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైనా సరే ఏ కారణం చేతైనా సరే, మందు ఎక్కువైనా లేకపోతే దెబ్బ తగిలినా యాక్సిడెంట్ అయినా స్పృహ పడిపోయింది అనుకోండి, ఆ టైంలో మీరు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్, ఈ పాయింట్. ఓకే, ఈ పాయింట్ ఇలా నొక్కండి వదలండి, ఇలా నొక్కండి వదలండి, ఇలా నొక్కండి వదలండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ పాదంలో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకేనా, పాదాన్ని ఇలా మీరు పైకి అనుకోండి, మీరు పాదాన్ని ఇలా పైకి అన్నప్పుడు ఇక్కడ మీకు వి షేప్ లాగా వస్తుంది. ఓకేనా, వి షేప్ లాగా వస్తుంది. పాదాన్ని పైకి అనుకున్నప్పుడు, పాదాన్ని నేను చేతున్నట్లేదు, పాదాన్ని పైకి అన్నప్పుడు ఆ వి షేప్లో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పేరు K1, అంటే కిడ్నీ 1. మీరు కావాలంటే యూ కెన్ సెర్చ్ ఈవెన్ ఇన్ ద గూగుల్. ఓకే, కిడ్నీ 1 ఇదేంటి, ఈ పాయింట్ ఏంటి, DU26 ఆర్ GV26. ఈ 2 పాయింట్స్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ 2 పాయింట్స్ చేయడం వల్ల ఎవరైతే అన్కాన్షియస్లోకి పోవడానికి అవకాశం ఉందో ఈ పాయింట్స్ నొక్కడం ద్వారా వాళ్ళు మీరు అన్కాన్షియస్ నుంచి పోకుండా కాపాడగలుగుతారు. ఎంతసేపు, ఒక 5-10 మినిట్స్. నేను చాలామందికి చేశాను. ఏమంటారు ఫిట్స్ వచ్చి పడిపోయే వాళ్ళకి. మొన్న కోవిడ్లో అయితే మా ఇంటి దగ్గరే 2 భార్య భర్త కొట్టుకున్నారు నైట్లో. ఓకేనా, ఆయా భర్త భార్యను బాగా కొట్టేశాడు, ఆవిడ అన్కాన్షియస్ అయిపోయింది. ఓకేనా, నన్ను వచ్చి సడన్ లేపితే నేను వెళ్ళేసి ఈ పాయింట్స్ నేనేం చెప్పాను, కంగారు ఏం పడకండి అమ్మా, ఏం కాదు, ఇంకోసారి కొట్టకనా ఆయన అని చెప్పేసి. ఓకేనా, ఆ పాయింట్స్ని ఈ పాయింట్ని 2 కాళ్ళు ఇంకా వేరే వాళ్ళు చెప్పాను. 10 నిమిషాలు ఆమె లేచి కూర్చుంది. ఆయన ఏం చెప్పాడు, సార్ ప్రతిసారి కొట్టినప్పుడల్లా ఈమె ఇలా పడుతుంది, నేనేమో కోపాన్ని ఆగలేను, హాస్పిటల్కి పోయేవాడిని, మీరు సేవ్ చేశారని చెప్పాడు. ఓకే, అట్లాగంటే నేనేమంటే చాలా కండిషన్స్లో మా ఫ్రెండ్స్ అవనివ్వండి, లేకపోతే మన స్టూడెంట్స్ అవనండి, ఎంతోమందికి రోడ్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు అన్కాన్షియస్ ఉంటే ఈ పాయింట్స్ ద్వారా దే హ్యావ్ హెల్ప్డ్. ఓకే, రైట్. ఇంకా మిత్రులారా, యూ వాంట్ ఆస్క్ ఎనీథింగ్? ఓకే, ఓకే. కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే మీరు ఎక్కువ నీడిల్స్ కనుక ఈ ఆషీ పాయింట్స్లో పెడితే వాళ్ళకి పెయిన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ పుట్ టూ మెనీ నీడిల్స్. ఇక్కడ 10 ఆషీ పాయింట్స్ అనుకోండి, 10లో నుంచి యూ సెలెక్ట్ 2-3, అంటే తక్కువ నీడిల్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కువ నీడిల్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ నీడిల్స్ పెట్టండి. ఓకేనా, సో నొప్పి ఏం పెరగదండి. రైట్. ఇంకా
ఇంకా ఎనీబడి ఎనీ క్వైరీస్? రైట్. ఇంకా ఎవరైనా మీ అనుభవం ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారా ఈరోజు జరిగిన దీని మీద? యు ఆర్ వెల్కమ్, యూ కెన్ షేర్. Sir, your Telugu language was so simple, though I'm a Hindi speaking lady, but I was able to understand in a very, very perfect way. So, your way of explanation in particularly Telugu was very easy for me, and I could understand each and every word of yours. Thank you so much for that. Oh, thank you so much, madam. Madam, gynecology doctor. So, I'm really thankful, madam. Thank you. Yeah. నా ఉద్దేశం సింపుల్ మేడం. అంటే మై కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. I should be able to communicate with అంటే హైలీ టెక్నికల్ సబ్జెక్ట్ని సింపుల్ లాంగ్వేజ్ ప్రజెంట్ చేయాలని మై అండర్స్టాండింగ్. కాబట్టి ఇన్ వెరీ సింపుల్ నా క్లాస్ కూడా ఇలాగే ఉంటాయండి. అండ్ మా స్టూడెంట్స్ దే వెయిట్ ఫర్ మై క్లాస్. సార్ ఎప్పుడెప్పుడు క్లాస్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇట్లా క్లాస్ అంటే ఏదో సీరియస్గా, ఇప్పుడు మీరు చూసినారు కదా, ఏదో క్లాస్ అంటే సీరియస్గా ఉండదు. ఇట్స్ లైక్ ఇంటరాక్షన్, మోర్ లెస్ ఇంటరాక్షన్. సో కాబట్టి నేనేం ఫీల్ అవుతానంటే పరమాత్మ నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫీల్ అవుతాను. అంతేగాని నేను టీచరు వాళ్ళ స్టూడెంటు అనేది ఐ డోంట్ హ్యావ్. లైక్ స్టెప్ ఎహెడ్ ఉన్నాను, వాళ్ళు ఒక స్టెప్ ఏమంటారు కింద ఉన్నారు అంతే. ఈ ఫీల్డ్లో వాళ్ళు ఇంకో ఫీల్డ్లో వాళ్ళు నాకంటే ఇంకో స్టెప్ ఎహెడ్ ఉండొచ్చు కదా. దట్స్ వాట్ ఐ ఫీల్. Sir, one more point. మీరు calcaneum spur అని చెప్పారు కదా. So if the spur, if the growth is more, so what could be the average size of the spur where we can go for this acupuncture treatment? Any size, immaterial, any size we can take care. Any size. But the increased size of the spur. అదే మేడం, ఎనీ సైజ్ యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ గివ్ ట్రీట్మెంట్ మేడం. ఎనీ సైజ్, నో ప్రాబ్లం. ఎనీ సైజ్. ఇప్పుడు ఒకవేళ మనకు డాక్టర్ గారు సర్జరీ చేయాల్సిన అనేది అన్నా సరే, ఓకేనా, ఈ వైద్యం ద్వారా తగ్గడానికి అవకాశం చాలా ఉంది మేడం. చెప్పండి. పరమాత్మలారా ఎవరన్నా ఒకరు మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి. హలో అనేది మీరు వినబడుతుందండి. మీరు హలో అనేది రైట్ సైడ్ పెద్దవేలు. ఇప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటుందా, నాతో మాట్లాడుతుందా? ఒకటే కనిపిస్తుంది. ఏం తీసుకొని మాట్లాడతా సర్ది స్పీకర్ హ్యాంగ్. మీరు ఏం నాతో మాట్లాడుతుందా, మీలో మీరు మాట్లాడుకుంటున్నా, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, స్టిల్ ఎనీబడి? హలో చెప్పండి. హలో సార్, ఇప్పుడు ఎక్స్ట్రా గ్రోత్ ఫామ్ అయినప్పుడు ఆ ఏరియా అంటే లోకల్ ఏరియా డైరెక్ట్ గా నీడిల్ ప్రిక్ చేయొచ్చా సార్, పెయిన్ఫుల్ పాయింట్? yes ma, yeah, yes, you can ఓకే. you can take it. ఒకవేళ హీల్స్ పరే ఉందనుకోమా, మీరు యూ కెన్ ఈవెన్ నీడిల్ పెట్టాక నీడిల్తో పాటు యూ కెన్ డూ ఈవెన్ మోక్సా ఆ నీడిల్కి ఇవ్వచ్చు. సో దట్ హీట్ కెన్ పాస్ త్రూ ద నీడిల్. ఇట్ విల్ హెల్ప్ ది ఏమంటారు ఆ హీల్స్ పత్తుందో తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు నీడిల్ పెట్టాక, అంటే లోకల్ ఏరియా అంటున్నాను, నీడిల్ పెట్టాక మళ్ళీ నీడిల్కి యూ కెన్ ఈవెన్ అప్లై మోక్సా కూడా అప్లై చేయొచ్చు, నీడిల్కి అప్లై చేయొచ్చు. దట్ ఆల్సో విల్ హెల్ప్ ఫర్ ది డిక్రీజ్ ఆఫ్ దట్ calcaneal spot. ఇంకా ఎనీబడి? మీరు మీ అనుభవము షేర్ చేయడానికి యువర్ వెల్కమ్.
లేదంటే ఈరోజు జరిగిన దానిలో సంబంధించి మీరు ఏమన్నా అడగాలంటే యువర్ వెల్కమ్. రైట్. హలో, చెప్పండి సార్. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అనేది చెప్పలేనండి. నా టైం ప్రకారం ఐ హ్యావ్ టు డిజైన్. ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది నేను చెప్పలేను ఇప్పుడు. వి విల్ సీ హౌ వేర్ వీ కెన్ వెన్ ఐ కెన్ అరేంజ్ అనేది. ఓకే, ప్రాబుల్గా ఇప్పుడు నాకు సండే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ సండే ఈవినింగ్ అయితే అందరూ ఫ్రీగా ఉంటారు. ప్లస్ నాకు కూడా ఈవినింగ్ ఐ కెన్ చెప్పేసి. బట్ వి విల్ సీ హౌ థింగ్స్ గోస్. హలో, యా, గుడ్ ఈవినింగ్ సార్. నేను ఉమామేశ్వర్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి ఒక పేషెంట్ 6 months బ్యాక్ ఫ్రాక్చర్ క్యాల్కిలింగ్, కంప్లీట్ స్టిఫ్నెస్ ప్లస్ స్వెల్లింగ్. 6 months అయినా కానీ ఇంకా తగ్గలేదు. ఓకే. దానికి ఇప్పుడు చెప్పిన ఇది అప్లై చేసి సరిపోతుందా, ఇంకేమైనా అడిషనల్ పాయింట్ అప్లై చేయాలి? సరిపోతుంది సార్. ఇవి సరిపోతుంది. ఐ థింక్ దట్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, వీక్లో మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇంకోటి ఏంటంటే మీరు మీకు వచ్చిన పని ఏం చేసి పెట్టాలంటే ఈ నాలెడ్జ్ తోటి ఎవరైతే మీరు బెనిఫిట్ అవుతే ఓకేనా, నాకు అది మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్ నాకు కూడా ఏముంటుందంటే, సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అది ఎంతవరకు రీచ్ అవుతుంది, అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నేను పోయినసారి కోవిడ్ క్లాస్ తీసుకున్నాను. అది మీ ఆ నాలెడ్జ్తో ఎవరైనా మీరు బెనిఫిట్ అయ్యారనుకోండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, ఓకే. మీరు ఈ నాలెడ్జ్ తోటి బెనిఫిట్ అయితే నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ వీళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి ఇలా అయిందని. సో దట్ విల్ ఇంకా ఎంకరేజ్ మీ. సో మనం చేసిన దానికి వీళ్ళకి రీచ్ అయింది అనేది. ఓకే, రైట్. ఇప్పుడు జనరల్గా పాదంలో ఉండేటి ఈ 3 ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ఇది కాకుండా జనరల్గా వేరేది ఏమి ఉండదు. ఇప్పుడు పాదంలో ఉండేటి ఏంటి, ఇక్కడ కానివ్వండి. సరే, ఇక్కడ ఏమన్నా స్వెల్లింగ్ ఉందా, ఏముందా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, ఈ హీల్ పెయిన్ ద్వారా ఇక్కడ కానీ ఇవే ఉంటాయి. వేరే ప్రాబ్లమ్స్ ఐ డోంట్ థింక్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ కామన్ ప్రాబ్లమ్స్ విచ్ వీ గెట్. ఓకే, so hope I have attended all your queries. Is there any query that is left? Yeah, నా ఉద్దేశం చెప్పాను కదండి, నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఉద్దేశం ఏంటి అంటే, ఈ వైద్యం ద్వారా 10 మందికి మేలు జరగాలి. చాలా మందికి ఏంటంటే తెలియదు ఇలా వైద్యం ఉందని, దీనిలో బెనిఫిట్ ఉందని. ఓకే, ఇంకోటి చాలామంది ఏమనుకుంటారు, సార్ మా ఇంటి పక్కన అక్యుపంచర్ డాక్టర్తో మేము చేయించుకున్నాం, మాకు తగ్గలేదని. ఎవ్రీ డాక్టర్ ఈస్ నాట్ సేమ్. ఓకేనా, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి తగ్గకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళట్లేదా అండి? అవునా కాదా? ఇదంతే. ఒక డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గర తగ్గొద్దనడానికి ఏం లేదు. బికాస్ కారు సేమ్ అయినప్పటికీ నడిపించే డ్రైవర్ మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో వైద్యము సేమ్ అయినప్పటికీ చేసే వైద్యుడి మీద కూడా చాలా డిపెండ్ అయి ఉంటుంది. నా దగ్గర తగ్గని కేసు ఇంకో దగ్గర తగ్గొచ్చు, ఇంకో దగ్గర తగ్గని కేసు నా దగ్గర తగ్గొచ్చు. ఎందుకంటే ఆ ప్రాబ్లం పట్ల నాకెంత అవగాహన ఉంది అన్నది ఇట్ మ్యాటర్స్ అ లాట్. కాబట్టి మిత్రులారా, చాలామంది చెప్తా ఉంటారు, ఏం లేదు సార్ మా ఇంటి పక్క ఆయన చేసుకుని తగ్గలేదు అంటారు. లేకపోతే అదేనా సార్ మా ఇంటి పక్క ఆయన చేస్తాడు. ఓకేనా, అది అలా ఉండదు మిత్రులారా. ఓకే, బికాస్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో అన్ని హోటల్లో భోజనం ఉంటుంది. ఒక హోటల్లో టేస్టీగా చేస్తారు, ఒక హోటల్లో అంత టేస్టీగా ఉండదు. అంటే అక్కడ ఉండే వాళ్ళకున్న అనుభవము అవన్నీ కూడా. సో కాబట్టి మీరు ఒక దగ్గర తగ్గనప్పుడు ఇంకో దగ్గర ట్రై చేయడానికి మొహమాటం చెందకండి. Sir, can I ask one question? Yes, ma'am. Sir, pain associated with swelling. Okay. So how far this acupressure treatment is benefited? According to many major surveys, madam, Yeah. Acupuncture has been very, very useful in all pain management and paralysis management. Apart from this hormonal problem, all these things we deal with almost all sort of case, not emergency,
and like now we don't deal too much like what you call cancer, all this problems. Otherwise the general problems what we get, including gynec issues also. Yeah. As acupuncture is a complete well developed medical system as other therapies, and this has been practiced in 120 plus countries. అండ్ మీ అందరికి ఒక ఆశ్చర్యం ఉండొచ్చు, అల్లోపతి తర్వాత ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్నది ఏ వైద్యం అంటే అక్యుప్రెషర్, అక్యుపంక్చర్. ఎందుకంటే బికాస్ ఇట్ హాస్ బీన్ వైడ్లీ యాక్సెప్టెడ్. సో దేర్ ఆర్ సెంటర్స్ ఇన్ వేరియస్ కంట్రీస్ లైక్ infertility for acupuncture, or like knee pain for acupuncture. Only they take only knee pains, or in some cases they only take what you call fertility issues. Anta develop ayindandi science. So whatever could be the basic cause for the infertility, acupressure and acupuncture, for example, sir, it's out of the question, I'm just asking. Can I ask, sir? Okay, I'll ask when that we'll talk personally, because too much okay, sir. Because this is out of yes. Okay, sir, thank you sir. Because ఒకటి మీరేనా తీసుకోండి మేడం అంటే, because acupuncture its own philosophy also, okay. Modern philosophy ని అర్థం చేసుకొని that will be translated to acupuncture philosophy to the for example, అనుకోండి, migraine is connected to liver problem. Exactly. ఏముంటది liver అంటే we have a separate perspective, because here this philosophy is completely different. Okay. So ఆ ప్రాబ్లం ని మనము ఈ ఫిలాసఫీకి అనుగుణంగా అన్వయించుకొని then we will be able to treat. Okay, sir. Thank you. Yeah. ఇంకా ఎనిబడి మిత్రులారా? Right. If right, so if you don't have anything, so we will close session. Antakante mundu, if anyone wants my number, I'll just write it here, so it may be useful to you. So na peru Subhash, meeku andaru telusu. Okay, so my number is 9866865468. okay, 9866865468. సో ఒకవేళ నేను క్లాస్లో ఉన్నా ఏమున్నా మీ కాల్ అటెండ్ చేయకపోవచ్చు. ఓకే, ఒకవేళ అటెండ్ చేయకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఐ విల్ బీ ఏబుల్ టు, నేను ఫ్రీ అయ్యాక ఐ విల్ బీ ఏబుల్ టు కమ్ టు కాంటాక్ట్ యూ. ఓకే, వీలైనంత వరకు మీరు మామూలు ఉంటే వాట్సాప్ చేయండి, ఏదైనా ఎమర్జెన్సీ మాత్రమే కాల్ చేయండి, సో దట్ మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది ఉండదు. ఓకే, సైలెంట్ పెట్టాను. సో వీళ్ళకు ఇప్పుడు చేసిన వాళ్ళందరికీ నేను మార్నింగ్ మాట్లాడతాను. అగైన్ మార్నింగ్ ఐ హ్యావ్ దిస్ థింగ్. ఓకే, సో పొద్దు నుంచి కూడా ఐ హ్యాడ్ బీన్ ఇన్ క్లాస్, పొద్దు నుంచి ఐ వాజ్ ఇన్ క్లాస్, సో అటెండ్ చేయలేదు అట్లాగా. ఓకే, రైట్. సో మీరు వీలైనంత వరకు నా యూట్యూబ్ ఛానల్, ఓకే, సుభాష్ అక్యుపంక్చర్, యూట్యూబ్ కూడా నా సుభాష్ SUBAS సుభాష్ అక్యుపంక్చర్ యూట్యూబ్ ఛానల్, నా ఫేస్బుక్ సుభాష్ అక్యుపంక్చర్, వీటిని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. నా వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇందులో అన్నీ నేను హెల్త్కి సంబంధించిన పోస్ట్లే పెడతా ఉంటాను. నా పర్సనల్ లైఫ్ తక్కువ పెడతాను. ఓకే, 80 to 90% ఐ పోస్ట్ అబౌట్ acupressure, acupuncture, or something very important. Even I post something different pertaining to health. Okay, so kabatti na Facebook Subhash Acupuncture, na YouTube channel Subhash Acupuncture. Okay, and everything is with Subhash Acupuncture only. నేను acupuncture వైద్యం చేసే కాబట్టి Subhash Acupuncture. Okay, right మిత్రులారా? Thank you so much, sir. Yeah. Namaste. మిత్రులారా, Thank you so much, sir. Thank you. మిత్రులారా, మీరు కూడా ఈ సండే సాయంత్రము, ఓకేనా, అందరూ మజాగా టీవీలు చూసుకుంటూ ఉంటే మీరు నా క్లాస్కి రావడము నిజంగానే ఇది ఏమంటారు, చాలా మంచి విషయము. మీ అందరికీ మనస్ఫూర్తి అభినందనలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ అండ్ మేకింగ్ ఇట్ ఏ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, and I try to see you in like these classes, in many more classes. Okay, bye. Thank you, sir. Thank you, sir. Thanks a lot, sir. Thank you so much, sir. Thank you, doctor. Yeah, Jai Hind. Jai Hind, sir.